ఉంటే మన దిద్దుకొరలో పడితే మంచిది అన్నారు. ముందు పాస్టర్ గారు దిద్దుకుంటే సంఘం అంతా దిద్దుకుంటారు అని ఈ మధ్యకాలంలో పాస్టర్ గారు మీటింగ్లు ఎక్కువ పెడుతున్నాం. సేవకుల సదస్సు మేము కారులు మాట్లాడింది కూడా అదే, ఎక్కువ సేవకుల సదస్సులు పెడుతున్నాం. ఒక సేవకుడు బాగుపడితే ఆయనతో ఉన్న సంఘాలన్నీ కూడా వాక్య సత్యంలో స్థిరపరచబడతాయి, క్రమపరచబడతాయని ఒక గొప్ప ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ వరుసలో ఈ మధ్య ఉండడం జరిగింది. మంచిది. బైబిల్ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథం, బైబిల్ గ్రంథం నుండి సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం, దావీదు సౌలుతో మాట్లాడటం సాధించినప్పుడు యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలిసిపోయారు. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించాను. అమ్మకొకటి గుర్తుపెట్టుకోండి. 3వ వచనం, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను అన్నాడు. ఇక్కడ కూడా మాట ప్రేమించుచు, ఒకటి ప్రేమించెను, రెండు ప్రేమించుచు. 3వ మాట 20వ అధ్యాయం 17వ వచనం. 20వ అధ్యాయం 17వ వచనం, యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణము చేయించెను. చదవబడిన లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రార్థన చేస్తున్నాం. మహాగరుడమైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములను ఆరోపించుకొనమని తోడయుండి కాపాడమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం 3 మాటలు చదువుకున్నాం కదా. 3 మాటలు. ఒక మాట ఏమిటి? ప్రేమించను. అందరూ చెప్పుకుందాం. 2వ మాట ప్రేమించుచు. 3వ మాట ఆ ప్రేమను బట్టి. కనుక 3 వచనాలలో ముఖ్యమైనది ఏమిటి? ప్రేమ. ఈనాడు ప్రతి వ్యక్తికి ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ అనేది 2 రకాలండి. ప్రేమ అనేది ఎన్ని రకాలు? 2 రకాలు. చెప్తారా మీరు? ఒకటి లోకపు ప్రేమ, దాని లౌకికమైన ప్రేమ. 2 దేవుని ప్రేమ, అది దైవికమైన ప్రేమ. వెరీ గుడ్. ఒకటి లోకపు ప్రేమ, లౌకికపు ప్రేమ. 2 దైవిక ప్రేమ. దైవిక ప్రేమ, దేవుని ప్రేమ. ఈ రెండింటిలో ముఖ్యమైన ప్రేమ ఏది? దైవిక ప్రేమ, దేవుని ప్రేమ. వెరీ గుడ్. దేవుని ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది. అసలు ప్రేమే ప్రాముఖ్యమైనది. 2 అక్షరాల ప్రేమ. ప్రపంచాన్ని బాగు చేయాలన్నా, ప్రపంచాన్ని పాడు చేయాలన్నా 2 అక్షరాల ప్రేమ. నిజమా కాదా? మీరు మాట్లాడుతూ ఉండండి. 2 అక్షరాల ప్రేమ ప్రపంచాన్ని బాగైనా చేయొచ్చు, ప్రపంచాన్ని నాశనమైనా చేయొచ్చు. ఇప్పుడు బాగు చేసే ప్రేమ దేవునిది, పాడు చేసే ప్రేమ లోకానిది. బాగు చేసే ప్రేమ దేవునిది, పాడు చేసే ప్రేమ లోకానిది. కనుక దేవుని ప్రేమ మనము కలిగి ఉండాలి. సరే, ఇక్కడ మనము చదువుకున్న ఈ వచన భాగాలలో 18వ అధ్యాయం మొదటి వచనములో చివరి భాగం, యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను అనున్నది. అతని ప్రేమించెను. ఎవరిని ప్రేమించారు? అది యోనాతాను దావీదును ప్రేమించాడు. వెరీ గుడ్.
యోనాతాను దావీదును ప్రేమించాడు. మనము చదువుకున్న ఈ ప్రేమను గురించిన విషయాలు 3 మాటలు. ఇవి 3 కాలాలకు సరిపోయిన ప్రేమ. ఎన్ని కాలాలు? ప్రేమించెను. అది ఏ కాలం? భూతకాలం, ఫస్ట్ టెన్స్. రెండవది ప్రేమించుచు, అదే కాలం? వర్తమాన కాలం, ప్రజెంట్ టెన్స్. వెరీ గుడ్. ఆ ప్రేమను బట్టి ఏ కాలం? ఫ్యూచర్ టెన్స్, అంటే భవిష్యత్ కాలం. భూతకాలం మాట్లాడండి మీరు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. అంటే 3 కాలాలలో కూడా ముఖ్యమైనది ఏది? ప్రేమ. ఈ ప్రేమలో ఉన్నటువంటి వాస్తవిక సత్యాన్ని తేటగా మీకు అందించాలని ఒక్క వర్తమానంలోనే చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సాధ్యమైతే చెప్పేస్తా. 3 కాలాలకు ముఖ్యమైనది ప్రేమ. ఆ ప్రేమ యోనాతానులో ఉన్నది. యోనాతాను దావీదుని ఏం చేశాడు? ప్రేమించాడు. యోనాతాను ఒక్కడే ప్రేమించాడా? ఇంకా ఎవరైనా దావీదును ప్రేమించారా? 18వ అధ్యాయం 20వ వచనం. 18వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడిన మాట. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా అన్నాడు. తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ఏం కలిగి ఉంది? ప్రేమ కలిగి ఉంది. అంటే ఇప్పుడు దావీదుని ఎవరు ప్రేమించారు? తన కుమార్తె, యోనాతాను కుమార్తె. అయ్యో, సౌలు కుమార్తె. మీకాలుకి అక్క గాని చెల్లి గాని అవుద్ది, సోదరి. అర్థమైందా బ్రదర్? రైట్. విషయం అయితే తెలుసుకోండి. మీకాలు యోనాతాను ఇద్దరు అన్న చెల్లెలు గాని అక్క తమ్ముడు గాని అయి ఉండొచ్చు, సోదరులు సోదరి. అయితే దావీదును యోనాతాను ప్రేమించాడు, మీకాలు ప్రేమించింది. ఇంకెవరైనా ప్రేమించారా? 18వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. 18వ అధ్యాయం 16వ వచనం. ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు పోవుచు నుండుట చేత వారు అతనిని ప్రేమింపగా. ఎవరు ప్రేమించారు? ఇశ్రాయేలు వారు ప్రేమించారు, యూదా వారు ప్రేమించారు. విన్నారా? ఇప్పుడు దావీదుని ఎవరెవరు ప్రేమించారు బాబు? యోనాతాను, మీకాలు, ఇశ్రాయేలు వారు, యూదా వారు. ఎవరిని ప్రేమించారు? ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మరి సౌలు ప్రేమించాడా? సౌలు ప్రేమించాడా? అయ్యా ఏదోటి మాట్లాడండి. సౌలు ప్రేమించాడా? అలా కూర్చుంటే నాకు అసలు కుదరదు. ఏదోటి మాట్లాడాలి. ప్రేమించాడా లేదా అమ్మా? ప్రేమించాడా? పగ పెట్టుకున్నాడా? పగ పెట్టుకున్నాడు, ప్రేమించలేదు. చదవండి వచనం. నేను అందుకే వచనం చూపిద్దాం కదా అని నా ఆలోచన. 16వ అధ్యాయం 21వ వచనం. 16:21 అదే గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 16:21. దావీదు 16:21 అమ్మా. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలువబడగా అతని యందు సౌలునకు చెప్పండి, బహు ఇష్టం. అంటే దావీదు అంటే సౌలుకి ఏమై ఉన్నది? బహు ఇష్టం. మీరేమన్నారు? పగ అన్నారు.
కోపం అన్నారు, విషపు చూపు అన్నారు, ఏమో ఉన్నాయిలే మీ మనసులో. కానీ ఇష్టం మీన్స్ కన్నడలో ప్రీతి అంటారు, కన్నడ వచ్చిన వాళ్ళకి తెలుసు. ఇంగ్లీష్లో లవ్ అంటారు. ఇష్టం అంటే లవ్ లేదా ప్రేమ అంటారు. ఇష్టం అంటే లైక్ అంటారా, పోనీ కావచ్చు లేదు, ఎట్లయినా కావచ్చు. కానీ అందరికంటే ఎక్కువగా, అందరికంటే ముందుగా ప్రేమించిన వాడెవరు? సౌలే. మరి అంటే సాక్షాత్తు సౌలు ప్రేమించాడు ఎవరిని? 2 యోనాతాను ప్రేమించాడు. 3 మీకాలు ప్రేమించింది. 4 ఇశ్రాయేలు వారు ప్రేమించారు. 5 యూదా వారు ప్రేమించారు. సాక్షాత్తు సౌలు జనులందరూ దావీదుని ఏం చేశారు? ప్రేమించారు. వెరీ గుడ్. ఇంతమంది దావీదును ప్రేమించారు. అసలు నాకు ఒక ప్రశ్న వచ్చింది, ఇంతమంది ఒక్కడనే ప్రేమించడానికి గల కారణం ఏంటి? ఇంతమంది ఒక్కడిని ప్రేమించడానికి గల కారణం ఏంటి? మీరు ఏం చెప్పినా రైటే, కానీ ఏదో ఒకటి చెప్పండి. దావీదు గొలియాతును చంపాడు కాబట్టి, శాంతమ్మ గారు గోడి చెప్పండి. గొలియాతును చంపితే అందరూ ప్రేమిస్తారా? దేవుని చిత్తానుసారుడైతే అందరూ ప్రేమిస్తారు. మీరు చెప్పింది రైటే, నేను రైట్ అని ముందే చెప్పానుగా. మీరు ఏది చెప్పినా రైటే, కానీ నేను అనుకున్నది చెప్తేనే అసలు రైట్. మీ ఇష్టం వచ్చింది మీరు చెప్పినా రైటే, కానీ నేను అనుకున్నది చెప్తేనే అసలు రైట్. ఇప్పుడు చెప్పండి తమ్ముడు. అన్నింటిలో ఆడే ఫస్ట్ అని మీరేం చెప్పరా? స్కూల్లో ఆడే ఫస్ట్, కాలేజీలో ఆడే ఫస్ట్, యూనివర్సిటీలో ఆడే ఫస్ట్. ఏం తప్ప ఇలాగున్నారేంటి కదా? అన్నింట్లో ఆడ లేడీస్ ఫస్ట్ అయిపోతున్నారండి. గట్టిగా మాట్లాడండి అయ్యా. క్వశ్చన్ అర్థం కాలేదా? అది అసలు దావీదుని ఇంతమంది ఎందుకు ప్రేమిస్తున్నారు? క్షమించే గుణం ఉందంట. ఓహో, ఎవరిని క్షమించాడో? ప్రజల. రైట్, ఏం చెప్పినా రైటే. క్షమించాడు, షిమీని క్షమించాడు కాబట్టి అప్పటికి ఈ చరిత్ర జరగలే. అసలు సంగతి ఎరగకుండా బైబిల్ అంతా చదివేసి మాకు బోర్డు అంతా తెలుసు అనుకుంటారు మీరు. అదే వచ్చింది చిక్కు. చెప్పినప్పుడు వినాలా, దాన్ని అర్థం చేసుకోవాలా, దాన్ని అనుసరించాలా. నాకు తెలుసు అన్నట్టుగా, లేకపోతే ఎవరో ఏదో చెప్పారన్నట్టు, ఆడు చెప్పినట్టు వీళ్ళ చెప్పినట్టు, వీళ్ళకి అనుకూలంగా ఆడికి అనుకూలంగా మనం చేసామో దెబ్బతింటాం. అది మాత్రం తిరుగులేదు. ఖాయం దా బైబిల్ ఏం చెప్తుంది అది వినాలి. రాజ్పాల్ గారు చెప్పినా వినొద్దు, నాకంటే కత్తోడు ఇంకెవరన్నా చూడి పడినా వినొద్దు, దేవతతో వచ్చి చెప్పినా కూడా వినొద్దు అన్నాడా లేదు. ఇంత సత్యం వాక్యం చెప్తుంటే మరి బైబిల్ మన చేతిలో ఉండగా మనకు అర్థం కాకపోతే ఎలా? దావీదును ఇంతమంది ప్రేమించడానికి గల కారణం ఏంటి అంటే దేవుని ప్రేమించాడా? మీరు కొంచెం ఆలోచించండి, మీ బుర్రలకు పదునెక్కాలి. అసలు మీరు ఒక్కడే చెప్పట్లేదు తమ్ముడు, మాకు ఎందుకు వచ్చింది బాధ అన్నట్లు. ఏమో ఆలోచించరా ఏంది? చెప్పమ్మా. మీరేం చెప్పినా రైట్ అన్నాను, నేను చెప్పింది అసలు రైట్. మీరు చెప్తే కొంచెం బాగుంటుంది. త్వరగా వెళదాం, 1 గంటకల్లా ముగిద్దాం, సరేనా? అదిగో దావీదు దేవుడిని ప్రేమించాడు కాబట్టి రైటేనా? నీకు రైటే, నాకు రైట్ కాదు. దేవుణ్ణి ప్రేమిస్తే మనం అందరూ ప్రేమిస్తారా? అసలు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే అందరూ కూడా మనల్ని ప్రేమించరు, ద్వేషిస్తారు. నిజమా కాదా? మీకు అర్థమయ్యే క్లూ ఇవ్వనా? క్లూ. భర్త భార్యని బాగా ప్రేమించాడండి. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది? లేకపోతే లోబడరా? నీకు ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లే రైట్ లాగుంది.
ఇప్పుడు చెప్పండి, భర్త బాగా ప్రేమించాడు అనుకోండి భార్యని, భార్య ఇప్పుడు ఏం చేస్తుంది? అత్తే ఆన్సర్. దావీదును అందరూ ప్రేమించడానికి కారణం ఏంటంటే దావీదు అందరిని ప్రేమిస్తాడు. అది చెప్పలేరా? ఎక్కడ చెప్పాము? చిత్తానుసారం అని చెప్పేసి అని ఒక మాట, గొలియాతుని చంపారని ఒక మాట, దేవుడిని ప్రేమించాడని ఒక మాట, 3 మాటలు. సరేలే, సరే ఏది ఏమైనా అలా కొంచెం షార్ప్గా అలా ఆలోచించాలి, మనం ఆలోచన చేసుకోవాలి. అట్లా ఏదో ఒకటి మీరు మాట్లాడండి, తప్పేమీ కాదు, కానీ ఆన్సర్ రాబట్టాలనేది నా ఉద్దేశం. కనుక మనము ఇతరులను ప్రేమిస్తే ఇతరులు మనలను కూడా, ఇది ఒక పాఠం. కనుక దావీదును ఇంతమంది ప్రేమించడానికి కారణం దావీదు అందరిని ప్రేమించాడు. అందుకే అందరూ దావీదును ప్రేమించారు. ఈ చరిత్ర ఇక్కడతో ఆపండి, అసలు చరిత్రలోకి వద్దాం. దావీదు దేవుని పోలికలో ఉన్నాడు. దావీదు ఎవరి పోలిక? అక్కడున్న ప్రజలందరూ మన పోలికలో ఉన్నారు. ఎవరి పోలిక? మన పోలిక. జాగ్రత్తగా విన్నారు కదా? దావీదేమో దేవుని పోలిక, మనమేమో ప్రజల పోలిక. అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సైన్యం ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. ఆ 5గురిని ఎన్ని కేటగిరీలైనా మనం మార్చుకోవచ్చు. ఇంతమంది ఆయన ఒక్కడే ప్రేమించడానికి గల కారణం ఏంటంటే అందరిని ప్రేమించాడు కాబట్టి. అయితే దేవుడు మనందరిని ప్రేమించాడా లేదా? ఎంత ప్రేమించాడు? ఎంత? యోహాను సువార్త వచనాలు ఇస్తాను, మీరేం తొందరపడదు, ఈజీగా అర్థమయ్యేటట్టు మీకు చెప్తా. చదువుకోకపోయినా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడు చెప్పండి? ఎంత? ఎంత? ఎంత అండి? ఎంత చెప్పలేనంత ఉంది అక్కడ. చెప్పలేకపోతే, దేవుని ప్రేమను చెప్పలేకపోతే ఎవరు మారుతారు చెప్పండి? ఎంత ప్రేమించాడు? ఎంత? 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 మన చిన్న పాప వచ్చింది, అంకుల్ అంకుల్ అంది. ఏమ్మా అంకుల్, నేను కంటత వాక్యం చెప్తాను అంకుల్ అంది. అని చెప్పినానా అంటే, అంకుల్ దేవుడే దేవుడే లోకాన్ని 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 ఎంతో ప్రేమించారు. అమ్మాయి ఎంత ప్రేమించాడంట అంటే ఆమె నోరు సరిపోవట్లేదు, ఆమె చేతులు సరిపోవడం. అలాగమ్మా అంత ప్రేమించాడా? అవును అంకుల్, అంత ప్రేమించాడు అంకుల్. పోన్లే, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, ఆయన ఎంత ప్రేమించాడు? ఆ పిల్ల అయితే చెప్పలేకపోయింది, చేతులు అందలే, నోరు సరిపోలే. మనం పెద్దవాళ్ళం, నోరు ఉందిగా, ఉందా లేదా? ఉంటే సార్ మీరు ఏం చేయాలంటే, నేను దేవుడు లోకమును అని అంటాను. అనగానే మీరు ఏమనాలంటే ఎంతో అని ఊపి రాకుండా, ఒక్క తీయకుండా, సాలు లాక్కుండా, ఎవరు ఎక్కువసేపు చెప్తారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇస్తా. చెప్తారా? రెడీగా? చివరి ఆఖరిని ఎవరు చెప్తారో, ఆఖరి వరకు చెప్తారు. ఆ చివర వరకు చెప్పేటప్పుడు ముగించే ముందు ప్రేమించని అంట. అప్పటి వరకు మీరు చెప్పాలి. ఊపిరి ఎంత ఉంటే అంత, ఆయి ఎంత ఉంటే అంత. ఒకవేళ మధ్యలో ఆగిపోయిన ఏం పర్లేదు, డైరెక్ట్ చూసుకోండి. ఎప్పుడు అలా ఎవరు చెప్పించుంటారు, ఇవాళ చెప్పండి. స్టార్ట్ చేద్దాం, సరేనా? అందరు గట్టిగా చెప్పాలి. బ్రదర్స్ ఎక్కువ చెప్తారో, సిస్టర్స్ ఎక్కువ చెప్తారో, అసలు ఎవరికి ఎంత ఊపిరి ఉందో, ఆయువు ఉందో గట్టిగా చెప్పాలి. దేవుడు లోకమును ఈ చెప్పలేని భక్తులతో ఎంతకాలం ఆయన బాధపడతాడు?
ఈ చెప్పలేరు మీరు. ఇదేనా, అంతేనా? ఏమబ్బా నోటికి బట్ట అడ్డు పెట్టుకొని చెప్తున్నారు. నేను చెప్తా ఉంటే నవ్వొచ్చుందా? అసలు ఎంత ప్రేమించాడో చెప్పగలరా? రోజుల్లో ప్రాణాలు ఇచ్చారు. మీరు కనీసం వాయిసే చెప్పలేకపోతున్నారా? రైట్, ఫైనల్ రౌండ్ ఇది. సీరియస్గా చెప్పండి, గట్టిగా చెప్పండి. నిజంగా నిన్ను ఆయన ప్రేమించాడంటే ఆయన ప్రేమ కోసం నువ్వు చెప్పు, లేదంటే మానే, నిన్ను ఎవరు చెప్పను. వెరీ సీరియస్. రైట్. దేవుడు లోకమును మీకు మధ్యాహ్నం భోజనం పెట్టడం కూడా దండగే. ఏమ్మా నేను ఎంతో వారం అంటే ఎంతో ప్రేమించిన చెప్తున్నావు ఏంటమ్మా రమేష్ భార్య? నువ్వు అలాగే ఎందుకు అంటున్నావు? నేను చెప్పిన పని చేయకుండా నువ్వు ఇంకో పని చేస్తానంటావేంటి? అలాగే నా చెప్పేది. కనీసం ఏదో ప్రాణం పోతా అన్నట్టు చెప్పారు మీరు. అబ్బాయి ఏ ఊరికి వెళ్ళినా ఈ మాట చెప్పానంటే మందిరం రేకులు దద్దట్లాడతాయి, అంత గట్టిగా చెప్తారు. మీరు ఉన్నారు, దాచుకోండి మీ ప్రాణాన్ని, కాపాడుకోండి మీ ప్రాణాన్ని కాపాడుకుంటే దాన్ని పోగొట్టుకుంటే దానిని దక్కించుకుంటారంట. నువ్వు చెప్పారు కదా, మీరు కాపాడుకోండి. సరే, మిమ్మల్ని అడగను. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు? ఎంతో, అంతే చాలిక. ఆయన ప్రేమించిన ప్రేమ మీకు అర్థం కాలే కాబట్టి మీరు చెప్పలే. నేను ఇలా ఫిక్స్ అయ్యాను. అబ్బే అది కాదు. ఎంత ప్రేమించాడంటే ఎంతో. ఇక నువ్వు చెప్పినా చెప్పలేకపోయినా హద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, ఆకాశాన్ని మించిన ప్రేమ, ఊర్ధ్వలోకము కంటే లోతైన ప్రేమ. అబ్బో, ఇక దానిని వర్ణించలేను. ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడు. ఇంతకీ ఆయన ఎప్పుడు ప్రేమించాడు? ఆయన ఎప్పుడు ప్రేమించాడు? మనల్ని ఆయన ఎప్పుడు ప్రేమించాడు? మనం ప్రేమించినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చెప్పాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక ఆ ప్రేమ ఎట్టిదని గ్రహించుచున్నాము. ఆయనే మొదట మనలను ఎప్పుడు ప్రేమించాడు? ఆయన మనం ప్రేమించినప్పుడు, మనము ప్రేమించక ముందే ప్రేమించాడు. మొదట ఆయన మనలను ప్రేమించాడు. మొదట అంటే ఎప్పుడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా తన కృపా మహిమకు కీర్తి కలుగవలనని తన చిత్త ప్రకారం అంతా చదివే బదులు చివరిలో జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? జగత్తు పునాది వేయబడక ముందే. జాగ్రత్తగా వినండి, జగత్తు పునాది వేయబడక ముందే అన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే. జగత్తు పునాది వేయబడక ముందే అని అంటే అర్థం ఏంటి? జగత్తు అనగా భూమి ఆకాశములు, అంతే కదా. జగత్తు అంటే భూమి ఆకాశాలు. అంటే భూమి ఆకాశాలు ముందే ప్రేమించాడంటే అప్పుడే మనం ఉన్నామని అర్థం, అంతే కదా. భూమి ఆకాశాలు ముందా, మానవుడు ముందా? భూమి ఆకాశాల ముందా, మానవుడు ముందా? భూమి ఆకాశాలే ముందు. జాగ్రత్తగా వినండి. భూమి ఆకాశాలు ముందా, మానవుడు ముందా అంటే భూమి ఆకాశాలే ముందు. ఇలాగే చెప్తా ఉంటే
ఒక ఆయన ఒక 10 మంది కలిసి వచ్చి జ్ఞానం కలిగిన వాడు వచ్చి అన్నారు, ఈ జ్ఞానం కలిగిన వాడు, ఏమంటే పాస్టర్ గారు మీరేంటంటే మీ బైబిల్లో ఇంత తప్పు ఉంటే దేవుని ప్రేమ అని చెప్తున్నారు, బైబిల్లో ఉన్న మాట వేరు మీరు చెప్పేది వేరు, అది రైటా ఇది రైటా చెప్పండి అని వచ్చాడు. 10 మంది వచ్చారు. మీ బైబిల్లోనే ఆది కాండంలో ఏమనుందండి? మొదటి అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనుంది. భూమి ఆకాశములను సృజించెను అనుంది. అంటే ఆది యందు భూమి ఆకాశములను సృజిస్తే ఇప్పుడు మీరేమంటున్నారు? భూమి ఆకాశాలే ముందు అంటున్నారు. మరి భూమి ఆకాశాలు ముందా మానవుడు ముందా? మాకు తేల్చండి అని వచ్చారు. సూటు బూటు వేసుకున్న ఆయన ఏం చెప్పాలో అర్థం కాక, అయ్యా ఆయన సూటు బూటు వేసుకున్నాడు, ఏం చెప్పాలో అర్థం కాల. ఇవాళ చాలా మంది సూటు బూటు వేసుకున్న వాళ్ళకి అర్థం కాదు వాక్యం. వాళ్ళకి సూట్లు బూట్లు ఇవే ముఖ్యం. అవి ముఖ్యం కాదు, అవి చూసి వెళ్ళిపోతుంటారు. మనోడు మీటింగ్లు ఎక్కడ సరే అలా ఆయన వచ్చినాడంటే బాబో ఎక్కడెక్కడికో ఆటోలు కట్టుకొని కార్లు కట్టుకొని కిరాయిలు పెట్టుకొని దూరం వెళ్ళిపోతా ఉంటారు. అక్కడికి వెళ్తే ఏమి ఉండదు, అంత గుట్టుదే. ఒకడేమో టచ్ అంటాడు, ఇంకొకడేమో పడు అంటాడు, ఇంకొకడేమో యేసునామమున అంటాడు, ఇంకొకడేమో హోలీ స్పిరిట్ కమ్ డౌన్ అంటాడు. వాక్యాలు తెలుసు అసలు భయంకరంగా మాట్లాడుతుంది. విమర్శ కాదు, ఏం తెలియక ఇలాంటి జిమ్మిక్కులని. ఇంకొకరు అంటాడు అరటిపండు తిని పిల్లలు కొడతారంట, అరటిపండు తింటే పిల్లలు పుట్టేస్తారా? ఏందబ్బా అసలు సైన్స్ ఒప్పుకోదు, శాస్త్రం ఒప్పుకోదు, ఏది ఒప్పుకొని వాటిని వీళ్ళు తీసుకొచ్చేసి చెప్పేస్తున్నారు. అప్పుడు నువ్వు కూడా ప్రార్థన చేసేటప్పుడు దేవా మీ దాసుని 7 అంతల అభిషేకం దయచేయని ఆయన ప్రార్థన చేశావు. తమ్ముడా గుర్తుందా? అట్లా ప్రార్థన చేయకూడదు. అంటే సభలో చెప్పకూడదు, వ్యక్తిగతంగా చెప్పాలి. కానీ ఆ ఒక్కడికే తెలుస్తుంది. మరి మీ అందరికి ఎలా తెలుస్తుంది? అందుకే చెప్పాలి. కొన్ని ఏమనుకోవద్దు. నీ ఆత్మచేత 7 అంతల ఆత్మచేత నింపని ప్రార్థన చేయాలి తప్ప అభిషేకించని మాత్రం ఎవరు చేయకూడదు. ఎందుకంటే దేవుడే అభిషేకించాడు. నమ్ముకున్నప్పుడే దేవుడు అభిషేకం ఉంది. ఆయన అభిషేకించాడు, అభిషేకించేవాడు దేవుడు. ఆయన అభిషేకించాడు కాబట్టి మళ్ళా అభిషేకం దయచేయమని మాత్రం అనకూడదు. ఆ పదం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే బైబిల్ కాలేజ్ నడుపుతున్నాం కాబట్టి ఈ విషయాలని పిట్టు పిన్న అన్ని జాగ్రత్తగా తీస్తాం. 2 అంతల ఆత్మచేత నింపు, 4 అంతల ఆత్మచేత, 5 అంతల ఆత్మచేత, 7 అంతల ఆత్మచేత, సమృద్ధి అయిన ఆత్మచేత నింపి వాడుకో అని ప్రార్థన చేయాలి. కానీ అభిషేకించని మాత్రం ఆ మాట ఎవరో అనకూడదు, వాడకూడదు. ఆ పదం కరెక్ట్ కాదు. ఈసారి రైట్ అయిపోతారు, మీరు కూడా రైట్ అయిపోతారు. అవునా కదా? రైట్. ఇక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు వీళ్ళు ఆ మానవుడు ముందా భూమి ఆకాశాలు ముందా? ఈ సూటు బుట్టేశ్వరుని ఆయన అడిగితే ఈయన చెప్పలేకపోతున్నాడు. ఆ చర్చిలో ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పేరు ఏలియా. చాలా బీదవాడు, చాలా అంటే చాలా బీదవాడు. ఒంటి మీద చొక్కా కూడా లేనంత పేదవాడు. ఆ పేదవాడు అన్నాడు, సార్ దానికి ఆన్సర్ నేను చెప్తాను సార్ అని. ఏమయ్యా, సూటు బూటు వేసుకున్న ఆయనే చెప్పలేకపోయాడు, ఒంటి మీద చొక్కా లేనాడు నువ్వేం చెప్తావు అన్నాడు. నేను చెప్తాను సార్ అన్నాడు. అయితే చెప్పు అన్నాడు. చెప్తాను సార్. అయితే చెప్పు సార్. నేను చెప్పే ముందు ఒక ప్రశ్న అండి, దానికి సమాధానం చెప్పండి సార్. సార్ ఇక్కడ మన ఏదో ప్రాజెక్ట్ ఉందిగా, డ్యామ్ ఏదో ఉందా? ఇక్కడ ఉందండి రిజర్వాయర్ ఏదో ఉంది సార్. మాకు అక్కడేమో ధవళేశ్వర బ్యారేజ్ అంటారు సార్. మాకు అక్కడ సార్ ఈ ప్రాజెక్టు కట్టాకుండా కట్టక ముందు ఉందా సార్ అన్నాడు. అన్నాడు పిచ్చోడ, కట్టాక ఉంటుంది కానీ కట్టక ముందు ఎక్కడ ఉంటుంది అన్నాడు. ఈ చొక్కా లేనోడు అన్నాడు, పిచ్చోడు లాగా అది కట్టక ముందే ఉంది అన్నాడు. ఇంతకీ వీళ్ళు పిచ్చోడా ఇతరు పిచ్చోడా? చెప్పండి. ఏం ఆన్సర్ తెలియకపోతే మేము పిచ్చోడం అన్నట్టు చూస్తున్నారు మీరు. కట్టితేనే ఉంటుంది. అబ్బో జ్ఞానవంతురాలు. కట్టక ముందే ఉంటుందా సార్? ఆయన అన్నాడు, సార్ పిచ్చోడు డేట్తో సహా చెప్పేశారు.
కట్టాక ఉంటుంది కానీ కట్టక ముందు ఎక్కడ ఉంటుందా? అయినా పుట్టాక ఉంటాం కానీ పుట్టక ముందు ఎక్కడ ఉంటావురా పిచ్చోడా అన్నాడు. నేను కాదు సార్ పిచ్చోడు మీరే అన్నాడు. ఏ అలా అంటావేంటి? మరి నన్ను అన్నారు కదా అన్నాడు. అన్న తర్వాత ఒక మాట అన్నాడు, సార్ అది కట్టక ముందే ఉంది సార్. కట్టక ముందు ఎక్కడ ఉంది సార్? అది కట్టక ముందు పేపర్ మీద ఉంది సార్ అన్నాడు. కట్టక ముందు ఎక్కడ ఉంది? పేపర్ మీదకి రాకముందు ఇంజనీర్ గారి బ్రెయిన్ లో ఉంది సార్ అన్నాడు. ఇప్పుడు ఉందా లేదు? ఎక్కడ ఉంది? అంటే ఇంజనీర్ గారి బుర్రలో నుండి పేపర్ మీద పెడితే పేపర్ మీద ఉన్న దాని ప్రకారంగా మ్యాషన్స్ కట్టారు సార్. సార్ ఇప్పుడు చెప్పండి, కట్టాకుందా కట్టదు? నిజమేనయ్యా, కట్టక ముందే ఉంది, దాన్ని చూసి కట్టారు. కరెక్ట్ గా చెప్పావు, ఇది బాగానే చెప్పావు. మరి ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు అన్నావు, ఆ సంగతి ఏంటి అన్నాడు. సార్ ఇది కూడా అమాయకంగా అడుగుతారేంటి సార్? కాదయ్యా, జ్ఞానం కలిగిన వాడమే కానీ మాకు తెలియక అడుగుతున్నాం చెప్పయ్యా అంటే, సార్ ఒకవేళ మానవుని ముందే సృజిస్తే శూన్యంలో ఎక్కడుంటాడు చెప్పండి సార్? మానవుడు ఎక్కడుంటాడు? శూన్యంలో ఉంటాడా? చెప్పండి బ్రదర్. అందుకే సార్ 5 దినాలు సృష్టిని చేశాడు, 6వ రోజు మానవుని చేశాడు. అనుభవించు రాజా అని అప్పగించాడు సార్ అన్నాడు. అయినా సార్ మీకు ఇంకొక మాట, భూమి ఆకాశాలు మానవుడు కోసమా, మానవుడు భూమి ఆకాశాల కోసమా? ఇప్పుడు చెప్పండి సార్లు, అయ్యవాళ్ళు చెప్పండి. భూమి ఆకాశాలు మానవునిగా, మానవుని కొరకు భూమి ఆకాశాలు ఎవరి కోసం అంటే ఇప్పుడు ఎవరు ఫస్ట్ ఎవరు నెక్స్ట్? వరుస మార్చుకోండి. ఎవరు ఫస్ట్? మానవుడు. ఇప్పుడు చెప్పు, మానవుని కోసం భూమి ఆకాశం. భూమి ఆకాశాల కోసం మానవుడు కాదు, అది రాంగ్. కాబట్టి మానవుడే ఫస్ట్. వాళ్ళకి అలా చెప్పేసరికి కళ్ళు చెదిరిపోయి కన్నులు తెరవబడి, ఏమయ్యా ఇంత చదువుకున్నావు మాకేమో అర్థం కాలేదు, నువ్వేం చదువుకున్నావు ఏంటి అన్నాడు. అప్పుడు చిన్న మాట, సార్ ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి చదువు ఎందుకు సార్ అన్నాడు. ఏమన్నాడు? ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి చదువుతో పని ఏముంది సార్? కనుక ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి చదువుతో ఈవేళ పని ఉందా? చెప్పండి, ఉందా? ఉందా కనుక చెప్పండి. లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని మనము గుర్తించాలి. దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవికత. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎప్పుడు ప్రేమించాడు మనల్ని? జగత్తు పునాది వేయబడక ముందే ఆయన మనలను ప్రేమించాడు. ఇంతకీ ఆయన మనలను ఎలా ప్రేమించాడు? ఎలా ప్రేమించాడండి? ఎంత ప్రేమించాడు? ఎంతో? ఎప్పుడు ప్రేమించాడు? జగత్తు పునాది వేయబడకముందే. ఎలా ప్రేమించాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పాడు. ఎలా ప్రేమించాడో చెప్పాడు. చదువుదాం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాం. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎలా ప్రేమించాడు మనల్ని? గట్టిగా చెప్పండి. తన ప్రాణము పెట్టి ప్రేమించాడు. ఎలా ప్రేమించాడండి? అసలు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా, ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారా? అమ్మా, పెట్టేవాళ్ళు ఉన్నారా, తీసేవాళ్ళు ఉన్నారా? ఇది వరకు నేను విన్నా, మగాళ్ళు ఆడాళ్ళని చంపుతున్నారని విన్నా. ఎప్పుడో ఒకప్పుడు. ఇప్పుడు చెప్పేకి నిజమే చెప్పు. ఇప్పుడు ఆడలే మగాళ్ళు చంపుతున్నారంట. నిజమండి. అప్పుడేమో కొట్టి చంపేవాళ్ళు, ఇప్పుడేమో వీళ్ళు పెట్టి చంపుతున్నారు. అందరు కాదులే, అందరు నిజమే. మొన్న ఒక ఆమె అయితే ఏకంగా భర్తని 200 ముక్కలు నరికింది. జరిగిన సంగతి. 200 ముక్కలు నరికి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రోజుకు ఒక ముక్క తీసి నూనెలో చక్కగా వేయించుకుంటూ తింటా ఉంటారు. రోజుకు ఒక ముక్క. కబాబ్ చికెన్ 65 లాగా
ఎంత ప్రేమో ఆయన అంటే కదా, నిజమే కదా? ప్రేమ పగ? పగ. ఈవేళ అలా ఉన్నారు, అలా ఉండకూడదని చెప్పడానికి ఈ విషయం. కానీ ఆయన మనలను తన ప్రాణము పెట్టి ప్రేమించాడు. కన్న తల్లి అయినా మన కోసం ప్రాణం పెట్టదు. ఇప్పుడు తల్లికి బిడ్డకి డెలివరీకి తీసుకెళ్తే పిల్ల ప్రాణం బ్రతకాలంటే తల్లికి ప్రమాదం, తల్లి ప్రాణం బ్రతకాలంటే పిల్లకు ప్రమాదం. ఏది కావాలో నిర్ణయించిందంటే అందరూ ఏమంటారు? తల్లే ముఖ్యం అంటారు. నిజమే కదా? తల్లే ముఖ్యం అంటారు. తల్లిని అడిగితే ఏమంటది? బిడ్డనే కాపాడంటది. నిజం చెప్పండి, నిజంగా అంటదా? లోపల బతికితే ఇంకొకసారి ఇంకొకరిని కనొచ్చు అనుకుంటున్నా? నిజం చెప్పండి, అసలు మీకు అర్థం కావట్లేదు. ఈ సత్యం ఎంతో చెప్పనా? చచ్చిపోతానే పరిగెత్తేవాడు ఉంటారే, ఎందులో కొందరు దూకి పరిగెత్తే అది వెనక తిరిగి చూస్తూ ఉంటారు. చూసారో లేదా మీరు? ఎందుకు? ఎవరైనా వచ్చి పట్టుకుంటే కాపాడబడతాను అన్నట్టుగా. నిజంగా దూకడానికి వెళ్ళేవాడు మనకి చెప్పరు, దూకేస్తారు. నిజమే. ఆఖరికి చచ్చిపోయిన దగ్గర సమాధి పెట్టి పైకెత్తి లోబోదిపోని ఏడుతున్నారు అనుకోండి, భార్య కానీ భర్త కానీ, నన్ను కూడా వదిలేండి వెళ్ళిపోతాను అన్నది. నిజమా కాదా? చెప్పండి. ఆ పిల్లోడు కంట్రోల్ చేయకపోతే నేను కంట్రోల్ చేస్తాను. ఎవరబ్బాయి దగ్గర కూర్చోబెట్టుకోవాలి. ఈ అల్లరిని రేపు పొద్దున పెద్దది అయిపోతుంది. కూర్చోబెట్టుకోవాలి, భయం చెప్పి కూర్చోబెట్టాలి. ఎవరి తల్లు ఆడ తల్లి దగ్గర కూర్చోబెట్టుకోండి. రే బాబు, జాగ్రత్త వినా, చెక్కే జాగ్రత్తగా వినండి. పెట్టి ఒక్కసారి లేచింది అనుకోండి, లేవగానే గొల్లుమంటారు అంటారా? ఆ టైంలో భర్త అయినా భార్య నన్ను కూడా వదిలేయండి, నిజంగా వదిలేసి వెళ్ళిపోతారా? ఒక ఆమె అలాగే ఏడుస్తూ ఉంటే నన్ను కూడా పెట్టేయండి, ఆ పెట్టులో నేను బతుకుంటే ఏం చేస్తానండి? నిజంగా పాస్టర్ గారు, అమ్మ నీకు ఆయనకు పెట్టి సరిపోదు, ఇంకొకసారి ఇంకొక పెట్టి కావాలి సపరేట్గా చేద్దాంలే అంటే, లేదన్నయ్య గారు నన్ను కూడా తీసుకెళ్ళిపోండి, అతనే పెట్టాడండి. నిజంగా పెట్టులో పెడితే పడతదా? పట్టకపోయినా పెట్టేయండి అంటది. నిజంగా పెడితే ఊరుకుంటుందా? ఇవన్నీ దొంగ ప్రేమలు. కానీ యేసయ్య ప్రేమ మాత్రం అలాంటిది కాదు. మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతుల్లో మేకులు, మన తలపుల కొరకై ఆయన తలపై ముళ్ళ కిరీటం, మన పాపాలకు పరుగులెత్తుతుండగా ఆయన కాళ్ళలో శీల, మన దురాలోచనల కొరకు చెడు ప్రక్కల కొరకు ప్రక్కలు బళ్ళెపు పోటు, నిలువెల్లా పాపంతో నిండిన మన కొరకు నిలువెల్లా గాయాల పైన అయిపోయాడు. ఇది ఆయన ప్రేమ, ఇది స్వచ్ఛమైన ప్రేమ. మన నిమిత్తము తన ప్రాణము పెట్టాను అన్నాడు. మన నిమిత్తం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టాడు. ఎంత ప్రేమించాడు? ఎంత? ఎంతో. ఎప్పుడు ప్రేమించాడు? జగత్తు ఎలా ప్రేమించాడు? తన ప్రాణము పెట్టి ప్రేమించాడు. తన ప్రాణము పెట్టి మరి ప్రేమించాడు. ఏ ప్రేమతో ప్రేమించాడు? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది. ఇర్మియా గ్రంథం 31:3లో వ్రాయబడిన మాట. ఏ ప్రేమతో ప్రేమించాడు ఆయన మనల్ని? చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను. ఏ ప్రేమతో? త్వరగా చెప్పాలి. ఏ ప్రేమతో? క్షణికమైన ప్రేమ కాదు, తాత్కాలికమైన ప్రేమ కాదు, టెంపరరీ లవ్ కాదు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఇది బాగా అర్థం చేసుకోండి బ్రదర్. ఒకసారి ఆయన గాని ప్రేమిస్తే విడిచిపెట్టేవాడు కాడు. మానవుడైతే ఏం చేస్తాడు? పెళ్లి ప్రమాణాలు గుర్తున్నాయా లేవా జనానికి? ఎంతమంది గుర్తున్నాయి? ఇలా చెప్పండి. పెళ్లి అయినాడు ఎంతమంది ఇక్కడ? పట్టుబడి చేయబట్టుకోండి. పెళ్లి అయినాడు రైట్. పెళ్లి ప్రమాణాన్ని గుర్తున్నాయా? పట్టుబడి ఇలాగా పెళ్లి ప్రమాణంలో తన వలే తన సొంత శరీరాన్ని లా చూసుకుంటానన్నారు. అన్నారా లేదా? అనలేదా? నిజంగా చెప్పండి, సొంత శరీరంగా చూసుకుంటున్నారా?
భర్త భార్యను సొంత శరీరంగా, భార్య భర్తని సొంత శరీరంగా చూసుకుంటున్నారా లేదా? సొంత శరీరంగా చూసుకున్నాడు, అప్పుడప్పుడు దెబ్బలు కొడతాడా? చెప్పండి. కొడతాడా? కొడతాడా? తన సొంత శరీరాన్ని కొట్టుకుంటాడా? చెప్పండి. కొట్టుకున్నాడంటే ఎవరిని ప్రేమించలేదు? శరీరాన్ని ప్రేమించలేదు. ప్రమాణాన్ని ఏం చేశాడు? పక్కన పెట్టాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానని చెప్పి ఏమన్నాడు? క్షణికమైన ప్రేమ, వ్యామోహమా మోహమా ఏదో అందుకు ప్రేమించుంటాడే తప్ప లేకపోతే నిజంగా ప్రేమించినడు గాడు. ఇవాళ పడుతుంటే రక్తాలు కూడా వస్తున్నాయంట. అలా పడుతున్నారండి భార్యల్ని. భార్యలు కూడా పడుతున్నారంటండి. ఎవరిని? భర్తల్ని. ఎంతమంది భార్య బాధితులు ఉన్నారు ఇక్కడ కాదు, ఇక్కడ కూడా ఉన్న ఆశ్చర్యపోవక్కర్లేదు. సరే, నేను అవి చెప్పాలని నా ఉద్దేశం కాదు. కనుక ఈవేళ ఆ ప్రమాణాలను జాగ్రత్తగా గుర్తుపెట్టారు. ఆయన ప్రేమించిన ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ, క్షణికమైనది కాదు. ఒక్కసారి కానీ ఆయన ప్రేమిస్తే అది ఎప్పుడు ఎల్లకాలము ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ ఆయన ఎందుకు మనలను ప్రేమించాడు? ఎప్పుడన్నా అర్థమైందా? ఎందుకు ప్రేమించాడు? క్రిస్మస్ పండుగ చేసుకుంటానా? జనవరి పండుగ చేసుకుంటానా? కార్యక్రమాలు చక్కగా చేసుకుంటానా? ప్రేమ విందులు పెట్టుకొని భోజనాలు తినమనా? అసలు ఆయన ఎందుకు ప్రేమించాడు చెప్తారా మీరు లేదా? ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు? మీరు ఏం చెప్పలేరు. మీకు అర్థమైపోయింది. మనకి స్థాయికి సింపుల్ గా ఉన్నట్టున్నా ఇది మనకు అన్నదాన్ని అర్థమైపోయింది. ప్రశ్నలు చాలా సింపుల్ గానే ఉన్నాయి కానీ ఇది మన స్థాయికి. చెప్పండి. తన కోసం బ్రతకాలని. ఓహో, సొంత మాట బాగానే చెప్పాడు ఆయన. మీరు కూడా చెప్పండి. ఏదో సొంత మాటో పక్క మాటో అద్దె మాటో ఏదో చెప్పండి. ఆయన స్వభావమే ప్రేమించడం. అసలు ఎందుకు ప్రేమించాడు? తన పోలికలో చేసుకోవడానిక? ఈ లెక్కన మీకు చాలా సంగతులు, ఇంకా ప్రాథమిక సంగతులే మీకు చెప్పాలా, ఇంకా పెద్ద పెద్ద చెప్పకూడదని నాకు అర్థమవుతుంది. అసలు ఆయన ఎందుకు ప్రేమించాడు బైబిల్ ఏం చెప్తుందో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. ఆయన ఎందుకు మనలను ప్రేమించాడు? ఆయన మనల్ని ప్రేమించడంలో ఉన్న కారణం ఏమిటి? రీజన్ ఏమిటి? ఆయన మనల్ని ఎందుకు ప్రేమించాడు? మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు, చూడాలి వచ్చిన జరిగితే బాగుంటది కదా, మన పాపములకు ఏమన్నా కమరదేనా చర్చదేనా? చదువురా. ఓకే, మంచిది. చదువుకి నేను చదువుతో పని లేదని చెప్పానా? నువ్వు బాగా చెప్తున్నావు, ఇందాక నేను చూస్తున్నాను. కాకపోతే కొంచెం గట్టిగా చెప్పు, స్లోగా చెప్తున్నావు. రాంగేమవుదో రైటే చెప్తున్నావు. విషయం మాత్రం వినండి. ఆయన ఎందుకు మనల్ని ప్రేమించాడు? చదువుకుంటున్నా. దేవుని మనము ప్రేమించిందని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ఏమున్నది? ఇప్పుడు చెప్పండి, ఆయన ఎందుకు ప్రేమించాడు? చెప్తాడు. పాపులు బైబిల్లో చూడండి, చదువు వచ్చినాడు కనీసం. ఎందుకు ప్రేమించాడు చెప్పండి. అక్కడే ఉంది కదా, మన పాపములకు. ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించడంలో ఉన్న ఉద్దేశం మన పాపాలకు ఏం కలగాలని? ప్రాయశ్చిత్తం కలగాలని ప్రేమించాడు. మన పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలని మనల్ని ప్రేమించి మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు. శాశ్వతమైన ప్రేమతో ఎంతో ప్రేమించి జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమించి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మన పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలని ప్రేమించాడు. మరి మీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందా లేదా? కలిగిందా లేదా? కలిగిందా? ఎంతమంది కలిగింది? రైజోరా
మీ చేపకి చెప్పు, నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది అన్నవాడు. అమ్మా చెప్పాలా, నా పాపానికి ప్రాయశ్చిత్తం కలిగింది అన్నవాడు. నిజమేనా? నిజమేనా? తొందరగా నిజమేనా? నిజమేనా? ఓకే, అయితే అడుగుతున్నా నేను, ఇవాళ తారీఖు ఎంత? 20. ఓకే, డిసెంబర్ 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఒక్క అబద్ధం కూడా ఆడనోళ్ళు ఇలాగనండి, ఒక్క అబద్ధం కూడా నేను ఆడలేదండి అన్నవాడు. చెప్పండి, అబద్ధం అనేది పాపమా కాదా? అబద్ధానికి వచ్చే జీతం ఏంటి? ఏ మరణం? రెండవ అబద్ధికులందరూ మండు ఉన్నములలో పాలు పంపులు పొందుతారు, ఇది రెండవ మరణం అని ప్రకటన 21:8లో చెప్పాడా లేదా? చెప్పాడా లేదా? ఇప్పుడు మీరు అబద్ధం ఆడుతూ ఉంటే మీ పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందా? 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 చెప్పమ్మా, కలిగిందా? మరి నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఆఖరికి నన్ను కూడా అబద్ధం ఆడించేటట్టు చేస్తున్నారు ఒక్కొక్కసారి. నేనైతే తేడా చెప్తాను. వచ్చేటప్పుడు కారులో అలాగే ఒక ఆయన అయితే నన్ను డబ్బులు అడిగాడు. సరే నేను ఆయన పంపించాలో లేదో కొంచెం ఆలోచనలో పడి అక్కడ ఉన్న పాస్టర్ గారికి ఫోన్ చేశాను. బ్రదర్ ఆయన సంగతి ఏంటి, అసలు వాస్తవం ఏంటి, తెగ ఫోన్లు చేస్తున్నాడు, నేనైతే ఇస్తానని చెప్పేసి అన్నాను, కొంత మరి ఏం చేయాలా అని చెప్పేసి అన్నాను. అయితే ఆయన అలాగుందండి ఇలాగుందండి, నా దగ్గర నీ దగ్గర పంపించడానికి డబ్బులు లేవని చెప్పడం బ్రదర్ అని అంటున్నాడు. ఆయన పాస్టర్ గారు ఆయన నాతో ఏం చేస్తున్నాడు, అబద్ధం ఆడించే ప్రయత్నం చేశాడు. నేను అన్నాను, నేను అబద్ధం ఆడిన కానీ నువ్వు కొంత తీసుకెళ్ళి, అంత వద్దు, ఏదో ఇస్తానని చెప్పాను కాబట్టి కొంత తీసుకెళ్ళి నేను నీకు ట్రాన్స్ఫర్ చేయడమో ఏదో చేయడమో చేస్తాను అని చెప్పేసి అన్నా. ఆయన కూడా నన్ను అబద్ధం ఆడించే ప్రయత్నం చేశాడు, కానీ నేను అబద్ధం ఆడలే. బ్రదర్ నాకు ఇప్పుడు కుదరటం లేదు, వేరే వ్యక్తితో నీ దగ్గరకు పంపిస్తున్నాను, నువ్వు అడిగినంత కాకపోయినా కొంతన్నా పంపిస్తానని చెప్పేసి చెప్పాడు. ఫోన్లో అదే బ్రదర్ కారులో మాట్లాడింది. నీకు అర్థమైందా? జీవితం ప్రాణం పోతే కూడా అబద్ధం ఆడలేదు. నువ్వు అనుకునేది చిన్న అబద్ధం అనుకుంటావు, చిన్న అబద్ధం రేపు ఆరని అగ్ని గంధకాలతో మండుకున్నావు, యుగ యుగాలు కాలేటట్టుగా పంపించుద్ది. అందుకే చిన్న అబద్ధం కూడా మన జీవితంలో ఆడకూడదు. ఒకవేళ యథార్థం కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చేమో కానీ అబద్ధం మాత్రం ఆడడం, యథార్థం చెప్పలేకపోతే అబద్ధమే కదండి అనొచ్చు మీరు. ఏం జరిగిందో అక్కడ మనం ఒకసారి కళ్ళ కట్టినట్టు చెప్పగలమా? చెప్పలేము. కానీ ఏం చెప్పకూడదు? అబద్ధం మాత్రం చెప్పకూడదు, యథార్థమే చెప్పాలి, సత్యమే చెప్పాలి. అలా చెప్పలేనోడు పాట పాడిన వ్యర్థమే, ప్రార్థన చేసిన వ్యర్థమే, ప్రసంగం చేసిన వ్యర్థమే, పరిచర్య చేసిన వ్యర్థమే. చాలా జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందా లేదా? దొంగలు దొరికేశారు, ఒక అబద్ధం దగ్గర దొరికారు, ఒక్క అబద్ధమే. ఇంకా ఈ లెక్కన ఒక్కొక్కటే వర్ణించుకుంటూ వెళ్తే పోయినట్ట పోనట్ట. అంటే ప్రభు నిన్ను ఇంతగా ప్రేమిస్తే ఇంకా నీ పాపానికి ఏం జరగలే? చెప్పండి. ఇలాగే వచ్చి ఇలాగే వెళ్ళిపోతావా, పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని వెళ్తావా? చెప్పండి. పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని వెళ్తారా, ఇలాగే వచ్చి ఇలాగే వెళ్ళిపోతారా? ఎంతమంది చేసుకోవాలనుకుంటున్నారు? బడి గట్టిగా ఎంతమంది చేసుకుని వెళ్తారు? అమ్మో జాగ్రత్త. ఆయన నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరినీ చూస్తూ ఉన్నాడు. వారి వారి క్రియలను బట్టి జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నం మీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని వెళ్ళండి. సరేనా? అడిగారుగా, ఖచ్చితంగా చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించిన రీజన్ ఏంటో మనకు అర్థమైంది కదా. మన పాపానికి ఏం కలగాలి? ఖచ్చితంగా అది కలగాలి. అంటే దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. తనకు స్వతహాగా పాపం చేయలేడు. ఎవరైనా పాపానికి ప్రేరేపిస్తే కూడా అతడు పాపము చేయడు, చేయజాలడు. అది దాని మీనింగ్.
తనకు తానుగా పాపం చేయడు. ఎవరైనా పాపానికి ప్రేరేపించిన ఆడులే, అబద్ధం ఆడలే, ఏమైపోయింది, ఇవ చిన్న అబద్ధమే కదా, ఏముందలే ఈ ఒక్కటే కదా, ఏముందలే ఈ ఒక్క తప్పే కదా, ఏముందలే ఈ చిన్నదే కదా, ఏముందలే ఈ ఒక్కసారే కదా, ఎవరు చూస్తున్నారులే ఈ తప్పు చేసేటప్పుడు, ఒక్కటే కదా అనుకుంటే, ఒకటి తప్పు చేస్తే ఒక తప్పు చేసినాడు ఒక అబద్ధం ఆడినాడు 100 అబద్ధాలు కూడా మీ ఏరియాలో కూడా ఉందా ఇది అంటే? దీనిని బట్టి తనను తాను తప్పు చేయడానికి బలపరుచుకుంటున్నాడని అర్థం. నా క్రైస్తవ భక్తి అది కాదు. కష్టమా, నష్టమా, ఇరుక, ఇబ్బంద కలిసి రాకపోయినా పర్వాలేదు, బిర్యానీ తిరగకపోయినా పర్వాలేదు, గెంజి తాగైన నమ్మకంగా ఉండాలి. అది నేను నేర్చుకున్నాను సేవా జీవితం, నేను నేర్చుకున్న అనుభవం అది. ఇప్పటికీ అదే చెప్తా ఉంటాను. నేను ఎక్కడ రాజీ పడను. ఒకవేళ వీధిలో వాళ్ళ, మా ఇంట్లో వాళ్ళ, ఎవరైనా కానీ నేను రాజీ పడను. ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ఎక్కడ రాజీ పడకుండా సేవ చేస్తూ వస్తున్నాను. మీరు కూడా అలా ఉంటేనే మీరు దేవుణ్ణి ప్రేమించగలుగుతారు. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడమ్మా? ఎప్పుడు ప్రేమించాడు? ఎలా ప్రేమించాడు? ఏ ప్రేమతో? ఎందుకు ప్రేమించాడు? పాపానికి. ఇంతకీ ఎవరిని ప్రేమించాడు? మన మంచోడమా? రోమపత్రిక 5వ అధ్యాయం 6 నుండి మనం చదివితే 5 మాటలు ఉన్నాయి, తూకిగా చెప్తా. బలహీనులం. చెప్పండి, ఎవరో మనం బలహీనులం. 2 భక్తిహీనులం. ఎవరో భక్తిహీనులం. 3 పాపులం. 4 శత్రువులం. 5 దేవునితో సమాధానము లేనివారు. ఎంతమంది? ఎన్ని రకాలలో? 5 రకాలు ఉంది. అక్కడ ఉంది. ఎవరు? బలహీనులం. మనం ఇంకా బలహీనులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, పాపులమై ఉండగా, శత్రువులమై ఉండగా, దేవునితో 10వ వచనం వరకు దేవునితో సమాధానము లేని వారమై ఉండగా. చెప్పండి, ఎవరు ప్రేమించాడు ఆయన? దేవుడు తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అనుకోలేదా? 8వ వచనంలో ఉందా లేదండి? ఉందా లేదా? బైబిల్లో ఉందండి. ఉందా? తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు? 5 వర్గాల వారు. చెప్తారా గట్టిగా? 1 2 భక్తిహీనులు, 3 పాపులం, 4 శత్రువులు, 5 దేవునితో సమాధానం లేదు. అలాంటి మనలను ప్రేమించి మన పాపానికి ప్రాయశ్చిత్తం కలగడానికి ఆయన మనల్ని ప్రేమించాడు. ఏమ్మా? అవునా? అర్థమైందమ్మా? అర్థమైందా? ఆయన మనలను ప్రేమించెను. ఇంతకు ఆయన ఎప్పటి వరకు ప్రేమిస్తాడు? ఎప్పటి వరకు ప్రేమిస్తాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తమ్ముడు చదవాలా? బైబిల్ చదవడానికి పోటీ పడాలయ్యా. బైబిల్ చదవడానికి తమ్ముడు కావాలా? తాను ఈ లోకములో నుండి తండ్రి వద్దకు వెళ్ళవలెనని గడియ వచ్చినని పస్కా పండుగ ముందే ఎరిగిన వాడై వినండి, లోకములో ఉన్న తన వారిని ప్రేమించెను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పటి వరకు ప్రేమించాడు? అక్కడున్న మాట ఎప్పటి వరకు అండి? అంతము వరకు. ఎవరిని ప్రేమించాడు? లోకాన్ని ప్రేమించాడా? లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడా? ఈ మాట గురించి గట్టిగా చెప్పండి. లోకాన్ని ప్రేమించాడా? లోకములో ఉన్న తన వారిని ప్రేమించాడా? లోకం వేరు, లోకములో ఉన్న తన వారంటే ఎవరు? తనవారంటే ఎవరు? తనవారంటే ఎవరు? లోకంలో ఉన్నవారా? అమ్మో, తప్పు చెప్పమాట. లోకములో ఉన్నవారు లోకములో ఉన్న తనవారంటే ఎవరు? తనవారు. ఎవరు చెప్పాడు బాప్తిసం పొందారని? కోపం వచ్చే మాట చెప్పకండి. అది బాప్తిసం పొందినడా? బాప్తిసం పొందినడు కాదు. అసలు ఈ ప్రాంతాల్లో సరైన డాక్టర్స్ తెలియదు. మా వాళ్ళు ఉన్నారు, అయ్యా మీకు ఒక
ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. అయినా నెల నెల ఎంతో కొంత పక్కన పెట్టి కొంచెం ఈ డాక్టరీన్స్, సంఘ సత్యాలు కొంచెం వినిపించండి అయ్యా. మా టీచర్స్, మా బ్రదర్స్, నా ఆప్తులు, నా అయిన వారు కొందరు ఉన్నారు ఇక్కడ. మీకు ప్రేమతో చెప్తున్నా, ఖర్చేమి కాదు ఒక సత్యాన్ని నేర్పించడానికి. అవసరమైన 5,000 10,000 జీతం వచ్చి పక్కన పెట్టి కొంచెం సత్యాలు నేర్పిస్తే కొంచెం బాగుంటుందేమో అనిపిస్తుంది. కనీసం 5 ఫండమెంటల్స్ నేర్పిస్తే చాలు. కనీసం 5 ఫండమెంటల్స్ నేర్పించాలని. 1 రక్షణ అంటే ఏంటి, 2 బాప్తిస్మం అంటే ఏంటి, 3 ఆరాధన అంటే ఏంటి, 4 సంఘం అంటే ఏంటి, 5 సత్యం అంటే ఏంటి. ఈ 5 విషయాలు ఫండమెంటల్స్ బాగా తెలుసుకుంటే నిజమైన సేవ జరుగుతుందండి. అది లేదు, భారం కలిగిన వాడు లేవాలి, మీరు బాధ్యత కలిగిన వాడు రావాలి, మీరు వచ్చి దేవుని కొరకు ఈ సంగతులను చెప్పించాలి. ఆ విధంగా పూనుకోండి. ఎందుకంటే సమయం దాటిపోయిన తర్వాత మనం ఇదివరకు ఏంటంటే నలుగురు పోగేయటం, ఒక పాట పాడటం, వచ్చిన 4 మాటలు చెప్పడం, ఎవరైనా స్థలం అయితే దాన్ని చర్చి కట్టడం, అక్కడ ఎల్లకాలం ఆ ప్రార్థనలు జరగడం, వెళ్ళిపోవడం, ఇదే జరిగింది తప్ప సత్యాలు ప్రజలకు తెలియదు. ఎందుకంటే బైబిల్ చదివే ఓపిక మీకు లేదు, బైబిల్ చెప్పే ఓపిక చాలా మంది సేవకులకి లేదు. కానీ బైబిల్ చెప్పరుగా ఏం చెప్తారు, కట్టుకథలు, పెట్టకథలు, కూడి పురాణాలు, లేనిపోని అన్నీ చెప్తా ఉంటారు. నిజమా కాదు? అది వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటే, ఎక్కడ చూసినా టీవీ ఆన్ చేస్తే ఏం చెప్తాడు, వాడు స్వస్థత అంటాడు ఒకడు, దెయ్యాలంటాడు ఇంకొకడు, పడేస్తాడు ఒకడు. అసలు ప్రభు పడేసాడా నిలబెట్టాడా? మరి ఇదంతా పడేసే కంపెనీ, ఇదంతా పెద్ద దందా జరుగుతుంది. దానికే జనం వెళ్తారు, దానికే డబ్బులు ఇస్తారు, దానికే ఏమన్నా చేస్తారు. సత్యం కొరకు చేసేవాళ్ళు లేరు. ఈ సత్యాలు చెప్పించాలని ఆశ ఎంతమంది ఉంది చెప్పండి. అది ఒక్క చేయి పైకి రాదు, చేయి రాదు. ఈ సత్యాలు చెప్పించడానికి నేను మీటింగ్ అయిన తర్వాత, ఈ ప్రసంగం అయిన తర్వాత ఇక్కడ నుంచి అడుగుతా, మీ కాంట్రిబ్యూట్ ఏంటో ఇక్కడే చెప్పండి. నెక్స్ట్ జనవరి నుండి ఖచ్చితంగా ఈ సత్యాలు ప్రజలకు వెళ్ళాలి. చూసారు తమ్ముడు, నేను ఇంత వరుస చెప్పినా సరే మీరు టక్కన 3 బాప్తిస్మం అనేసారు. అసలు ముందు మాట పట్టుకుంటే సరిపోదు. అవునా కాదా? అవునా కాదా తమ్ముడు? మీరేమన్నారు? బాప్తిస్మం తీసుకుంటే పాపం పోతా. ఎవరు చెప్పారు? బైబిల్ చెప్పిందా? ఒకవేళ మీరు అనొచ్చు, బైబిల్లో ఉండదు కదండి, నువ్వు తడవ చేయడం ఎందుకు, లేచి వెళ్ళి బాప్తిస్మం పొంది నీ పాపాలు కడిగి వేసుకొని అందో ఒక చోట. అది 16:22 లేక 22:16 అపోస్తలుల కార్యాల్లో ఉంది ఆ మాట. కానీ ఆయన ఎందుకు చెప్పాడో అక్కడ సందర్భం కింద మీద చదివితే మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో కూడా చెప్పాడు, బాప్తిజం పొంది నీ పాపములకు, మారు మనసు పొంది బాప్తిజం పొంది నీ పాపాలు కడిగి వేసుకొని అంది. పాపాలు పోవలేదు బాప్తిజం వల్ల కాదు, యేసుక్రీస్తు రక్తం వల్ల నీ పాపం పొంది. అవునా కాదు? ఎన్ని వచనాలు లేవాలగా? అవునండి, ఎన్ని వచనాలు ఉన్నాయి? ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనన్నాడు. యోహాను రాసిన 1:7 నుండి 9 వచనాలు చదివితే ఇవి చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇప్పుడు అవన్నీ వద్దులండి, మన పాట మన పక్కేంటి పొంది జాగ్రత్తగా వినండి. రైట్, కాంట్రిబ్యూట్ అడుగుతా. మీరు ఖచ్చితంగా తక్కువ లేకుండా ఒక నెల ఒకరు భరించేటట్టుగా దైవ కార్యాల విషయంలో సమర్పణ చేసుకోండి. మనం పోగేసుకున్నా, ఇక్కడ ఎంతో కూడబెట్టుకున్నా అది మన వెంట ఏమీ రాదు. ఆ ఉన్నత కాలం ప్రభు కొరకు నమ్మకంగా పనిచేస్తే అది వచ్చుద్ది, అది చాలు. రేపు మనం అక్కడ దాచుకోవాలి, ఇక్కడ కాదు పోగేయాల్సింది అక్కడ. ఖచ్చితంగా కమిట్మెంట్ కలుగుందాం, ప్రభు కార్యాల వైపు మనం ముందుకు సాగుదాం. మంచిది, థ్యాంక్ యూ. మీ కోఆపరేషన్ ఇస్తానన్నందుకు చాలా వందనాలు. అది ఖచ్చితంగా ప్రభు రాక వరకు స్థిరంగా ఉండేటట్టుగా మీ మాట అవునంటే అవును, అలా ఉండాలా, ఆ విధంగా సిద్ధపడాలా. ఈ రోజు నుండి దాని కొరకు మీరేం చేయాలంటే కష్టపడాలా, కృషి చేయాలా, సంపాదించాలా, సంపాదించిన దానిలో కొంత ప్రభువుకి ఇవ్వాలా, ఇచ్చింది ప్రభు కొరకై నమ్మకంగా ఖర్చు చేయాలా. ఎంతమందికి రెడీ? మా చెప్పండి తల్లి, ఎంతమంది రెడీ? రమేష్ అన్నా, ఏ వారంలో ఒక రోజు జీతం దేవునికి గీలేవా? మరి మాట్లాడవేమ్మా? దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చారంటే ఇచ్చారా లేదా?
ఎఫ్రోదీతు ప్రభు పని నిమిత్తము ప్రాణమునైనను ఏం చేయలేదు, లెక్క చేయలేదన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1:28-29 వచనాల్లో అసలు పౌలు కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడ్డారంట అకుల ప్రిస్కిల్లాలు. ప్రభు కోసం కాదు, పౌలు కోసమే ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారట. అవునా లేదా? రోమపత్రిక 16వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పాడా లేదా? 18వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 1వ పత్రికలో చెప్పాడా లేదా? వాడు ప్రాణాలు ఇవ్వడానికి ఇష్టపడ్డారంటే భక్తుల కొరకు ప్రాణాలు ఇవ్వడానికి, ప్రభు కొరకు ప్రాణాలు అంటే ఈరోజు ప్రాణాలు ఇచ్చేంత త్యాగం మన జీవితంలో ఉండాలి. కొన్ని మనం మానుకొనైనా సరే దేవుడి కొరకు ఇవ్వాలి. ఇచ్చి ప్రభు పని చేయించి సత్యాలు ప్రజలకు నేర్పించాలి. ఆ భారం కలిగి ఉండాలి. ఆ భారం ఎప్పుడు వచ్చిందంటే ముందు మనం మారితే గానీ అప్పుడు రాదు. ఆ భారం ముందు మనకు మార్పు లేకపోతే ఆ భారం మనకెందుకు వచ్చింది? ఇప్పుడు నేను ఇంత లెక్క తిరుగుతున్నాను, ఇంత లెక్క చెబుతున్నాను, ఎందుకు తిరుగుతున్నాను? ఎవరో ఏది ఇస్తారు పట్టుకుని వెళ్ళిపోదామనా? అలాగా చెప్పాలనుకుంటే పట్టుకుని వెళ్ళిపోయే మాటలు చెప్పొచ్చు. ఎవరికి ఏ కష్టం లేకుండా అందరూ మెచ్చుకొని చక్కగా 1000 ఇస్తారనుకున్న వాళ్ళు 10,000 లాక్కొని వెళ్ళిపోవచ్చు. నేను నాకు శాతొచ్చు కానీ నేను చెప్పను అట్లాంటి. ఆయన అడుగుతాడు, తీరు పట్టుకుంటాడు, రే నువ్వెందుకు ఇలాంటి దొంగ మాటలు చెప్పావు అని ప్రభు అడుగుతాడు. లెక్క చెప్పొద్దా? నేను ఊపిరి ఉన్నంత వరకు సువార్త చెప్పాలా, ఊపిరి ఆగాక దేవునికి లెక్క గుర్తుపెట్టుకోండి మాట. అయ్యా ఊపిరి ఉన్నంత వరకు ఏం చెప్పాలా చెప్పండి. ఊపిరి ఆగాక అక్క ఇది చెప్తుంటే ఊపిరి ఉన్నంత వరకు ఏం చెప్పాలా? స్వార్థ చెప్పాలా. ఊపిరి ఆగాక దేవునికి లెక్క చెప్పాలా. అది మనం నేర్చుకోవాలి. రైట్, మన పాఠంలోకి వచ్చేద్దాం. ఆయన ఎంత ప్రేమించాడో విన్నాం. ఎప్పటి వరకు ప్రేమిస్తాడు? అంతవరకు. ఎవరు ప్రేమిస్తాడు? లోకములో ఉన్న తనవారు. తనవారంటే ఎవరు? అక్కడే ఆగింది. తనవారంటే ఎవరు? చెప్పాను కదండి, పై వచ్చి ముందు మాట చెప్పుకొని తర్వాతకి వచ్చానా? ఎవరు తనవారంటే? ఆ మాట చెప్పడానికి 3 చెరువులు నీరు తాగినట్టుంది. అమ్మా వెళ్ళండి, ఒక్కొక్కరు వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరు లేకుండా. శాంతమ్మ వెళ్ళింది మొదట, తర్వాత ఇక్కడ ఉన్న సహోదరుడు వెళ్ళాడు, ఇప్పుడు మా అక్క వెళ్ళింది. మీరు ఇప్పుడు వెళ్తారా? అమ్మా ఏమో కాసేపు ఉంటే మీరు కూడా ఉంటారు లేదో నువ్వు ఇచ్చేస్తారు. ఇక నేను మిగతా చెప్పను, ఇక్కడ చాలు. తనవారు అంటే ఎవరైతే నిజంగా తమ పాపానికి ప్రాయశ్చిత్తము కలిగిందో వారు తనవారు. పాపానికి ప్రాయశ్చిత్తం కలగకుండా వారు తనవారు కారు. తనవారు కారు. అది పాపానికి ప్రాయశ్చిత్తం కలిగిందా లేదా? ఇందాక చెప్పారు కలగలేదని. అయితే కలగాలి. పాపానికి ప్రాయశ్చిత్తం కలిగితే తన వారిని అంతము వరకు ప్రేమిస్తాడు. ఆ ప్రేమను ఏమన్నారంటే పుట్టినట్లో సంపూర్ణమైన ప్రేమ అంది. అంతవరకు ప్రేమించిన పుట్టినట్లో ఏమనుంది? సంపూర్ణమైన ప్రేమ ఉందా మీకు పుట్టినట్లో? సంపూర్ణంగా ప్రేమించారు. సంపూర్ణంగా పిన్ టు పిన్ అలా చూసుకోవాలి. సంపూర్ణమైన ప్రేమతో ప్రేమించిన వాడు ఆయన్ని ప్రేమించెను. ఇప్పుడు మీరు టకటక చెప్పేస్తారు చూడండి. 1, దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు? అందరిని ప్రేమించాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరిని ప్రేమించాడు? అందరిని ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టాడని గ్రహించి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే వాళ్ళు తనవారు. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడు దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడు? ఎప్పుడు? ఏ ప్రేమతో? ఎవరిని ప్రేమించాడు? 5 వర్గాల వారు. ఎవరిని ప్రేమించాడు? బలహీనులు, భక్తిహీనులు, శత్రువులు, పాపులు, సమానాలు ప్రేమించాడు కదా. రైట్. ప్రేమించి ఏం చేశాడు? ప్రేమించి ఏం చేశాడు? ఏం చేయలేదా? తన ప్రాణం పెట్టాడు. నా ప్రాణం పోయేటట్టుంది కానీ మీకు మాత్రం ఇది అర్థమయ్యేటట్లేదు. ఇప్పుడు చెప్పండి. తన ప్రాణము పెట్టాడు. తన ప్రాణము పెట్టి మనల్ని ప్రేమించాడు. 3:16 యోహాను రాసిన మొదటి పత్రికలో కదా. ఇప్పుడు ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు? ఎక్కడికి వెళ్ళిపోయారా? ఎందుకు ప్రేమించాడు? అరే
అర్థం కాలేదా? మన పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలని. ఏందబ్బా మీరు మాలోకంలాగా ఉన్నారు, చెప్పింది అర్థం కావట్లేదా? ఇంత తేటగా ఎవరు చెప్పరు. నేను చెప్తే గ్యారంటీ ఇస్తా, అష్యూరెన్స్ ఇస్తా. ఎవరు ఇంత గ్యారంటీ ఇంత స్పష్టంగా చెప్పరు. ఇంత స్పష్టంగా చెప్పేదే అర్థం కాలేదండి, ఇంక మీకేం అర్థమైంది? అవునా కదా? స్పష్టంగా ఉందా లేదా? ఉందా అంటే మరి స్పష్టంగా ఉన్నప్పుడు అర్థం కాకపోతే ఎట్లా? ఇప్పుడు చెప్పండి, ఆయన ఎప్పటి వరకు ప్రేమిస్తానన్నాడు? అంతవరకు. ఎవరిని ప్రేమిస్తానన్నాడు? అందరినా? లోకంలో ఉన్న తనవారిని. ఆ ప్రేమనేమన్నాడు? సంపూర్ణమైన ప్రేమ అన్నాడు. మరి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఆయన్ని? అంతే. ఎందుకు ప్రేమించాలంటావా? ప్రేమించకపోతే ఏం జరుగుతుందో ఒక ముక్క చెప్పనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో చెప్పాడు. 16:22లో చెప్పాడు. ఏమన్నాడు? ఎవడైనా మా ఊరుడా మీ ఊరుడా? చెప్పండి, గట్టిగా చెప్పండి. మా ఊరుడా మీ ఊరుడా? ఏ ఊరుడైనా అంతే కదా? నన్ను ఈ కెమెరా చూసుకో. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు ఏమైపోతాడంట? శపింపబడతాడు. ఎవడైనను ప్రభువును ప్రేమించకుండా ఉంటే వాడు ఏమైపోతాడు? శపింపడు. ఇప్పుడు చెప్పండి, ప్రభువును ప్రేమిస్తావా? శాపం కావాలా? అమ్మా, ప్రేమించాలని ప్రసంగం చేయమాక. ప్రేమిస్తావా లేదా? ప్రేమిస్తాను లేదా ప్రేమించను అంతే. చెప్పండి, ప్రేమించాలి అంటే ఏమో ప్రేమిస్తావా లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజే నువ్వు తీర్మానం చేసుకో. ప్రేమిస్తావా? ప్రేమించావా? ప్రేమిస్తాను అంతేనా? ప్రేమిస్తాను. ప్రేమించకపోతే ఏమొచ్చుంది? చెప్పండి. శాపం. అసలు శాపం అంటే ఏంటి? ఫ్యామిలీ విశ్వాసులకే కానీ పాస్టర్ గారికి లేనట్టుంది. ఏం విశ్వాసులో మీరే కూర్చొని వినేవాళ్ళు అలసిపోతారు, మేమేమి చెప్పేవాళ్ళకి ఎవరు పట్టకుండా ఉంటాం. అర్జెంటుగా ఒక ఫ్యాన్ పీకి ఇక్కడ పెట్టండి కాసేపు. అర్థమైందా? రైట్, వినండి జాగ్రత్తగా. శాపం అంటే ఏంటి? శాపం అంటే ఏంటి తెలుసా తెలీదా? శాపం అంటే ఏంటి? ఓకే, శాపం అంటే ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. 25:41. 25:41 త్వరగా చదువుదాం. 25:41. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి. ఇప్పుడు నిత్యాగ్ని అనేది ఎవరికి అంటే? శాపం ఎవరికంటే? నిత్యాగ్నికి వెళ్ళేవారు అంటే. శాపం అంటే నిత్యాగ్ని. ఎవరికది? అంతే, ఇక అంతే. గట్టిగా చెప్పండి, అంతే. ఎవడైతే ఆయనను ప్రేమించాడో వానికి ఖచ్చితంగా ఏమున్నది? చెప్పండి గట్టిగా. ఎవడైతే ప్రభువును ప్రేమించాడో వాడు శాపగ్రస్తుడు. ఏంటంటే గుర్తుపెట్టుకో, ప్రభువును ఎవడు ప్రేమించాడో వాడు శాపగ్రస్తుడు. శాపం అంటే నిత్యాగ్ని గుండం. ఆ నిత్యాగ్ని గుండానికి వెళ్ళకుండా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ప్రభువును ప్రేమించాలి. రైట్. ఇప్పుడు ఒకే మాట చెప్పా, గంట అయింది. ఒక మాట చెప్పా, ఏది? ప్రేమించెను ఒకటి చెప్పా. ఇంకో మాట ఉంది, ఏంటది? ప్రేమించుచు. కంటిన్యూస్ టెన్స్ కదా. ప్రేమించుచు
అది మన వంతు. ఆయన ప్రేమించాడు, మనము ప్రేమించుచు ఆయన వచ్చేంత వరకు, మనం చచ్చేంత వరకు ఆయన ఏం చేయాలి? ప్రేమించుచునే ఉండాలి. ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. అక్షయ్ కమ్ లోపలికి రండి. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. ఇప్పుడు చెప్పండి త్వరగా, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. అమ్మా విన్నారా? మీరు ప్రేమిస్తే నా ఆజ్ఞలు మీరు. ఇంతగా ఆయన ఆజ్ఞలు కష్టమైనవా, భారమైనవా, తేలికైనవా? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చెప్పాడు, నా ఆజ్ఞలు భారమైనవి కావు. నా ఆజ్ఞలు భారమైనవి కావు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అవునండి, ఆయన ఆజ్ఞలు భారం కావు. ఎందుకు? ఆయన ఆజ్ఞలు ఎన్ని? చాలా వచనాలు తల్లి. ఎన్ని? 10 ఆజ్ఞలు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు. ఇప్పుడు చెప్పండి, 2 10 ఆజ్ఞలు. ఇప్పుడు 10 ఆజ్ఞలు మీలో ఎంతమందికి వస్తాయి? అసలు ఆజ్ఞలు అంటేనే తెలియకపోతే ఇక ప్రభువుని ప్రేమిస్తున్నారని ఎక్కడ? అవునా? ఆజ్ఞలే తెలియకపోతే ఇక ప్రభువుని ఎక్కడ ప్రేమిస్తున్నారు? మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? నిర్గమాకాండం 20వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నాయి 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞలలో మొదట 5వ వచనం వరకున్న 5 ఆజ్ఞలు ప్రభువుకు సంబంధించినవి. 6వ వచనం నుండి నరహత్య చేయవద్దనే దగ్గర నుండి పొరుగు వానికి సంబంధించినవి. అర్థమైందండి? 10 ఆజ్ఞలను క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలుగా చేశాడు. క్రొత్త నిబంధనలు ఎన్ని ఆజ్ఞలు అయ్యాయి? గట్టిగా చెప్పండి, ఎన్ని ఆజ్ఞలు? 2 అని చెప్పాడా? 1 ప్రభువును ప్రేమించాలి, 2 పొరుగు వారిని. 2 ఆజ్ఞలు. అయితే సంఘ సత్యానికి 7 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. సంఘ సత్యానికి ఎన్ని ఉన్నాయి? ఈ 7 ఆజ్ఞలు పాటిస్తేనే వాళ్ళు సంఘం. రేపు ఎత్తబడేది సంఘమా సమాజమా? చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ ఎత్తబడతారా? సంఘం ఎత్తబడుతా? అర్థమైందన్నమాట. చర్చికి వచ్చే వాళ్ళందరూ ఎత్తబడిపోతారా? సంఘం ఎత్తబడుద్దా? సంఘం ఎత్తబడుద్ది, కానీ చర్చికి వచ్చే వాళ్ళందరూ ఎత్తబడదు. మరి సంఘములో చేర్చబడాలంటే సంఘానికి 7 ఆజ్ఞలు ఉన్నాయి. తెలుసా తెలీదా? తెలుసా అన్నవాడు ఎలాగనంటే, తెలుసా అన్నవాడండి. ఇది తెలియకపోయినా కూడా మనం ఏం చేస్తున్నాం? పాటల మామూలు, ప్రార్థన మామూలు, సేవ మామూలు, అన్ని మామూలు. ఇది తప్పు కదా మరి. సంఘ సత్యాన్ని, ఒక సత్యాన్ని నడిపించేసేటప్పుడు దాని ప్యాటర్న్, దాని పునాది, దాని బేస్మెంట్ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. తెలియకుండా సేవ చేయకూడదు. కరెక్ట్ కాదది. దేవుని దగ్గర ఎక్కువ లెక్క చెప్పుకుంటాం. సంఘం అంటే ఆషామాషి కాదు. ఏదో 4 పాటలు, 4 మాటలు, 4 మూటలు, 4 కుటుంబాలు కాదు సంఘం అంటే. దానికి కొన్ని విలువలు ఉన్నాయి, దానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, విధి విధానాలు ఉన్నాయి సంఘానికి. ఇవన్నీ మనకు తెలుసుకున్న తర్వాత అప్పుడు వాక్య సత్యం ఎరిగి అప్పుడు సేవ ప్రారంభించాలా. అది ఎవరైనా, నేనైనా, మీరైనా, ఇంకొకరైనా. కానీ వేళ అలాంటి సేవ ఎక్కడ కనుచూపు మేరలో కానీ, కాలు తిరిగినంతలో కానీ ఎక్కడ కూడా అలాంటి సేవ జరగటం లేదు. జరుగుతుందా బ్రదర్స్? మీకు తెలిసిన మరి పరలోకం ఎలాగలుగుతారు? నిత్య జీవానికి ఎలాగలుగుతారు? ఇవన్నీ చాలా ఆలోచించాల్సిన విషయాలే. ఏదో ప్రార్థనకి వెళ్తే పరలోకం అనుకుంటే పొరపాటే కాదు. చాలా వివరాలు ఉన్నాయి. అందుకే బాగా బైబిల్ క్లాసెస్ మేము ఎందుకు పెడతామంటే ఇవన్నీ బాగా తేటగా చెప్పడానికే బైబిల్ క్లాసెస్ పెడతా ఉంటాం. చాలా వివరంగా చెప్పి అప్పుడు వాళ్ళని బయటకు పంపించాలని ఆలోచన చేస్తాం. అలా తీరుబాటు లేకపోతే వాళ్ళు కష్టమవుతుంది. సరే,
ఆయన మనల్ని ప్రేమించాడు, మనం ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు. ఎందుకు ఆయన ఆజ్ఞలు ఏంటి చెప్తా వినండి. చెప్పనా టకటక సంఘ సత్య ఆజ్ఞలు చెప్పనా? రాసుకుంటారా? రాసుకుంటారా? నెంబర్ 1 మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. సంఘ సత్య ఆజ్ఞలు రాసుకోండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30వ వచనం. మార్క్స్ వార్త 12:30లో చాలా వివరంగా వ్రాయబడింది. ఏమన్నాడు 12:30లో? మీరు చదువురా? నేను చెప్పానా? ఓకే. నీ దేవుడైన నీ ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను నీవు ఆయనను ప్రేమించవలెను అంది. ఎలా ప్రేమించాలి ప్రభువుని? పూర్ణంగా. పూర్ణంగా అంటే అమ్మా వినండి, అపూర్ణంగా అంటే సంపూర్ణంగా, పరిపూర్ణంగా. అంటే ప్రభువు కంటే ఎక్కువగా వేటిని ప్రేమించకూడదు. అందరికంటే అన్నిటికంటే ముఖ్యంగా ఎవరిని ప్రేమించాలి? తల్లిని కూడా, తండ్రిని కూడా ప్రభు కంటే ఎక్కువ ప్రేమించకూడదు. పిల్లలను కూడా ప్రభు కంటే ఎక్కువ ప్రేమించకూడదు. కావాలంటే ఒక వచనం చదువుతానే, చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి 10:37లో చెప్పాడు. ఏమన్నాడు? తల్లినైనను తండ్రినైనను తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు. నాకు పాత్రుడు. ఎవరికంటే? తల్లి కంటే తండ్రి కంటే ఎవరిని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. అమ్మా వింటున్నారా? తల్లి కంటే తండ్రి కంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రేమిస్తే నా పాత్రుడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇప్పుడు చెప్పండి, కుమారుని గాని కుమార్తెను గాని దేవుని కంటే ఎక్కువ ప్రేమించవచ్చా? ప్రేమించకూడదు. నాకు పాత్రుడు కాడు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు నాకు సమాధానం చెప్పండి. ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తామా? పనిని ఎక్కువగా ప్రేమిస్తామా? త్వరగా చెప్పండి. పనే. ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తామా? ప్రయాణాలు ఎక్కువ ప్రేమిస్తామా? ప్రయాణాలే. ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తామా? పదార్థాన్ని ఎక్కువ ప్రేమిస్తామా? పదార్థమే. ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తామా? ప్రజల్ని ఎక్కువగా అంటే బంధువులను ఎక్కువగా ప్రేమిస్తామా? బంధువులే, ప్రజలే. ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తామా? పైసలు ఎక్కువ ప్రేమిస్తామా? పైసలే. ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తామా? పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తామా? అయితే మీరు ఆయనకు పాత్రులు. నేను చెప్పలే, ప్రభువే చెప్పారు. తల్లిని కానీ తండ్రిని అన్నాడు. ప్రేమించొద్దని కాదు, పిల్లల్ని ప్రేమించ. తల్లిదండ్రులు మనం ప్రేమించకూడదు, పిల్లల్ని ఎవరు ప్రేమిస్తారండి? కానీ ఎవరికంటే ఎక్కువ ప్రేమించకూడదు? నిజం చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ చెప్పండి. నిజం చెప్పాలా? గట్టిగా చెప్పాలా? అందరూ చెప్పాలా? ఎప్పుడు చెప్పండి. మీరు ప్రభువుని ఎక్కువ ప్రేమిస్తున్నారా? నేను చెప్పిన వాటిని ప్రేమిస్తున్నాను. నిజం చెప్పండి. నేను ప్రభువునే ప్రేమిస్తున్నానండి ముఖ్యంగా అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్క చెయ్యి రాదు. ఎందుకంటే అది వాస్తవం కనుక. కానీ మనం ఎవరు ఎక్కువ ప్రేమించాలి? గట్టిగా చెప్పండి. ఈ రోజు నుండి నీ పనిని కాదు, నీ డ్యూటీని కాదు ఎక్కువ ప్రేమించాల్సింది ప్రభువుని. నీ సంపాదన కాదు ఎక్కువగా ప్రేమించాల్సింది ప్రభువుని. నీ పదార్థాన్ని కాదు ప్రభువుని. ఫంక్షన్లు కాదు ప్రేమించాల్సింది ప్రభువుని. ప్రయాణాలు కాదు ప్రేమించాల్సింది ప్రభువుని. పైసలు కాదు ప్రేమించాల్సింది ప్రభువుని. పిల్లలను కాదు ప్రేమించాల్సింది ప్రభువును ప్రేమించాలి. అది చెప్పాడు ఆయన. అది మొదటి ఆజ్ఞ. అదేమాజ్ఞ చెప్పండి. మొదటి ఆజ్ఞ. ఎవరికంటే ఎక్కువగా ప్రేమించాలి? అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాలి. ఎవరిని? ప్రభువుని. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ నుంచి ప్రభువుని ప్రేమిస్తారా? ఇంకా మిగతా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకూడని చెప్పాడు. 2:17 యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పాడా లేదా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దు. మీరు ప్రేమించారంటే మీరు నాకు పాత్రలు కారు అని చెప్పాడా లేదా? రైట్. రెండవ ఆజ్ఞ. ప్రభువును ప్రేమించినప్పుడు వారి జీవితాన్ని ఏం చేయాలి? అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం
30వ వచనంలో చెప్పాడు. 17:30 17:30 ఆ అజ్ఞాన కాలములను ఆయన చూచి చూడనట్టుగా ఉండేరు గాని ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని కోరుచూ ఉన్నాడు, ఆజ్ఞాపించుచున్నాడు. పేతురు పత్రికలో 3:9, రెండో పత్రికలో 3:9 కోరుచున్నాను అన్నాడు. ఇక్కడేమో ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. ఏదైనా పర్వాలే, మీరు గమనించాలి. ఇక్కడ ఆయన ఉన్నటువంటి ఆజ్ఞ, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడు అంతటా అందరు ఏం పొందాలా? అది ఆజ్ఞ. మారు మనసు అంటే గొంగళ పురుగు చీతాకోక చిలుకలాగా మారాలి. అది ఒకప్పుడు పాపపు సంగతులు, పాత సంగతులు విడిచిపెట్టి నూతనమైన సంగతుల వైపు మళ్ళుపోవాలి. అది మనం చేయాల్సినటువంటి పని. ఇది రెండవ ఆజ్ఞ. బ్రతుకు మార్చుకోవాలి. చెప్పండి. ఒకటేంటి? ప్రభువును ప్రేమించాలి. ప్రభువును ప్రేమించిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? బ్రతుకును మార్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే అపోస్తల కార్యాలు 10:48 అపోస్తల కార్యాలు 10:48 బ్రతుకు మార్చుకున్న వాళ్ళు ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమున వారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను అన్నాడు. ఇప్పుడు ఏం పొందాలా? బాప్తిసాలు ఎవరికి ఇవ్వాలా? బ్రతుకు మారిన వాళ్ళకా? బ్రతుకు మారిన వాళ్ళకా? అది మారినా మారకపోయినా బాప్తిసం ఇచ్చి మా సంఘ సభ్యుడే చేసుకుంటున్నారు కదా. మా సంఘం నేను మేమే బాప్తిసం ఇచ్చాం. నువ్వు ఇక్కడ బాప్తిసం ఎక్కడికి వెళ్తావు అని చెప్పుకుంటున్నారు. ఇవాళ తప్పు 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 తప్పు. నో, అది కరెక్ట్ కాదు. అసలు ఇప్పుడు ఈసారి ఎప్పుడేం చెప్తాలే బాప్తిసం అంటే ఏంటి, బాప్తిసం ఎవరు పొందాలి, బాప్తిసం ఎందుకు ఇవ్వాలి, బాప్తిసం ఎవరు ఇవ్వాలి, బాప్తిసం ఎవరు పొందాలి, పొందిన వాడు ఎలా ఉండాలి, బాప్తిసం పొందిన వాడు ఇక్కడ నుండి ఎలా ఉండాలి. 7 ప్రశ్నలు ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి, చాలా సంగతులు ఉంటాయి. నేర్చుకుందాం. సరే, ఈ విషయాన్ని వినండి. బాప్తిస్మం పొందాలి, అది ఆజ్ఞ. బాప్తిస్మం పొందిన వాడు ఏం చేయాలి? ఏమో. బాప్తిస్మం పొందిన వాడు ఏం చేయాలంటే ఆరాధన చెయ్యాలి, అది ఆజ్ఞ. ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. 11:17లో వ్రాయబడిన మాట ఏమన్నాడు చూడండి. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొను, మీరు కూడి వచ్చుట కీడు కొరకే గాని ఎక్కువ మేలుకు కాదు. ఇక్కడ ఒక ఆజ్ఞ, ఆరాధన 38వ వచనం వరకు చదువుకోవాలి, కానీ నేను ఇక్కడ ఈ వచనం మాత్రమే చదివించాను. మీరు 17 నుండి 38 వరకు చదవండి, తర్వాత చదవండి, అప్పుడు మీకు పాఠం బాగా అర్థం అవుతుంది. నేను క్లుప్తంగా చెప్తాను, సరేనా? విషయం వినండి. ఆరాధన చెయ్యాలి. అమ్మా, రొట్టె విరిచే కూడిక లేకపోతే, రొట్టె విరిచే కూడిక ఆదివారం సంఘములో లేకపోతే, ప్రతి ఆదివారమున లేకపోతే, అలా కూడుకున్న వారికి అది కీడే. ఇక్కడ ప్రతి ఆదివారం రొట్టె విరుస్తారా? నెలకు ఒకసారి విరుస్తారా? అమ్మా, ప్రతి ఆదివారం మన బైబిల్లో ఉందా? 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 ఎక్కడుంది? లేదండి. ఫలానా ఆదివారం అని లేదు, ప్రతి ఆదివారం అని లేదు. కానీ ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు రొట్టె విరిచారని మాత్రం ఉంది. అర్థమైందా? కనుక రొట్టె విరిచే కూడిక నిర్లక్ష్యం చేయకూడదు. రొట్టె విరుచుటలో స్తుతులు కూడా చెల్లించాలి. మళ్ళీ దాన్ని బలియాగం, స్తుతియాగం, ద్రవ్యయాగం. ఆరాధన అంటే 3 ఉండాలి. ఆరాధన అంటే 3 ఉండాలి. స్తుతి అర్పణ, బలి అర్పణ, ద్రవ్య అర్పణ. అంటే జిహ్వఫలం అర్పించాలి, స్తుతులు చెల్లించాలి. మందలో మగది ఉండగా ఆడుదానిని నడిపించడం శాపగ్రస్తం. ఆడవాళ్ళు సైలెంట్ గానే ఉండాలి, వాళ్ళు నడిపించేటట్టు ఉండకూడదు. పురుషుడే నడిపించినప్పుడు సంఘమంతా ఆమె చెప్పాల. అర్థమైందా? మందలో మగది ఉండగా ఆడుదానిని అర్పించుట శాపగ్రస్తం అని చెప్పాడు బైబిల్లో. అలా కూడా పోగేసుకుంటున్నారు అన్నమాట కొంతమంది. నో, సంఘ క్రమాలు కొన్ని ఉన్నాయి. సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి, తన పాత్ర తాను పోషించాలి, ఆమె ఎక్కువ పరిచయం చేయాలి.
ఆడవాళ్ళ వల్ల పరిచయం ఎక్కువగా ఉంటుంది, కానీ లీడింగ్ మాత్రం శిరస్సు ఉండగా మొండెం మౌనంగా ఉండాలి. అంతే కదా. భార్యకు శిరస్సు ఎవరు? భర్త అక్కడ ఉండగా భార్య మాట్లాడితే ఏం జరుగుతుంది? అవమానమే కదా. మరి ఈరోజు జరుగుతున్నాయి, తప్పదే, చాలా తప్పు. భర్తను అవమానపరిచినట్లే. అవమానపరచకూడదు. భార్య భర్తకు కిరీటంగా పెట్టినంత మాత్రాన ఈ కిరీటం నడిపిస్తానంటే కుదురుతుందా? కుదరదు. చాలా పద్ధతులు ఉన్నాయి, ఎప్పుడైనా విందాంలేండి. సంగతి అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆరాధన చెయ్యాలి, రొట్టె విరవాలి, అది క్రమం. అలా చేయకపోతే వారు కూడి వచ్చిన కీడే. ఏదో మొదటి ఆదివారం రెండో ఆదివారం పల్లేస్తున్నారా కొన్ని సంఘాలు, తెలుసుగా మీకు? తెలిసినట్టే ఉన్నారు. అలా ఇవ్వటం అది కీడుకే. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే నన్ను అపార్థం చేసుకోవద్దు, ఆ సంగతి కొంచెం అర్థం చేసుకోండి. తెలియకపోతే అడగండి, విషయం వివరంగా చెప్తాను. రైట్. ఎన్ని ఆజ్ఞలు విన్నాం? 7, 2, 3, 4. 1 ప్రభువును ప్రేమించాలి, 2 బ్రతుకు మార్చుకోవాలి, 3 బాప్తిస్మం పొందాలి, 4 ఆరాధన చేయాలి, 5 అది కదా రొట్టె గురించి ఇవన్నీ అందులోనే ఆరాధనలోనే వస్తాయి. స్తుతి అర్పణ, జీవార్పణ, ద్రవ్యార్పణ అనేది ఆరాధనలో భాగమే. ఆరాధన అంటే ఈ 3 ఉంటేనే, చేతులూపుడు, కాళ్ళూపుడు, డ్యాన్స్ చేసుడు, అంటారు, మ్యూజిక్లు కొట్టడాలు ఆరాధన కాదు. అది కరెక్ట్ కాదు, అది రాంగ్. అది కాదు ఆరాధన అంటే. అసలు ఆరాధన అదే కాదు. చాలా మంది వీళ్ళకి ఆరాధన చెప్తున్నారు, దాన్ని ఎక్కడైనా మనకు ఆరాధన అంటున్నారు. అది ఆరాధన కాదు. కావాలంటే వచ్చినంత చెప్తాను ఆధారాలు, మీరు అడగవచ్చు. మీకు ఏం డౌట్ వస్తే అడగండి, తప్పేం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదో సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు, కానీ బైబిల్ సిద్ధాంతాన్ని మనం అందరం ఫాలో అవ్వాలా వద్దా? చెప్పండి. మనకి బైబిలే ప్రామాణికం. అప్రమాణికంగా చేసే పనులు మనం చేయకూడదు. దానికోసం చెప్తున్నాను అన్నమాట. రైట్. ఆరాధన చేయాలి ఆజ్ఞ. ఆరాధన చేసేవాడు 5వ ఆజ్ఞ ఏం చెయ్యాలి అంటే, మార్క్స్ వార్త 1వ అధ్యాయం 41వ వచనం. మార్క్స్ వార్త 1:41. అయితే వారు వెళ్ళి 41 అండి. ఆయన కనికరపడి చేయి చాచి ముట్టి, నాకు ఇష్టమే, శుద్ధుడవ కమ్మని చెప్పాడు. విడిచెను. అప్పుడు ఆయన చెప్పొద్దు అని చెప్పాడు. నీవు వెళ్ళి, ఈ మాట చెప్పండి, నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరచుకునము, నీవు శుద్ధుడవైనందుకు. 46వ వచనం అండి, 44గా నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని ఖండితముగా. మోషే నియమించిన కానుక అంటే 10వ భాగం. 10వ భాగం ఎవరు సొమ్ము అమ్మా? 10వ భాగం ఎవరు సొమ్ము అనుకున్నారు? మీ తాత సొమ్ము కాదు, మీ నాయన సొమ్ము, మీ బాబు సొమ్ము అంటారు నా కాడైతే. ఆ సొమ్ము మందే కాదు. 10వ భాగం ఎవరు సొమ్ము? ఎందుకు ఇవ్వాలా? నువ్వు శుద్ధుడవయ్యావు, ఆయన రక్తములో నిన్ను గడిగాడు, ఆయన నిన్ను పరిశుద్ధ పరిచాడు, అందుకు నువ్వేం చేయాలి? 10వ భాగమును ఇవ్వాలి. ప్రతి మందిలో వర్తిల్లిన కొలది ఇవ్వాలి. ఇప్పుడు 10వ భాగము కంటే ఎక్కువ ఇవ్వాలి. ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ 10వ భాగం ఇచ్చేవాళ్ళేనా? ఇస్తున్నారా? ఎంతమంది ఇస్తున్నారు 10వ భాగం? దొంగల్లారా. 10వ భాగం అనుకున్నవాడు ఎవరంటే? దొంగలు, శాపగ్రస్తులు అన్నాడు. కావాలంటే వచనాలు కావాలా మీకు? 10వ భాగం ఎవరైతే ఇవ్వరో వాడు దొంగలు, వారు శాపగ్రస్తులు అన్నాడు. మీరు మలాకి గ్రంథం చదువుకోండి, మీరు కొరింథీ పత్రిక చదువుకోండి, మీరు ప్రకటన గ్రంథం కూడా చదువుకోండి. రెఫరెన్స్లు కావాలంటే కూడా చెప్తాను.
దేవుని సొమ్ము ఇవ్వనోళ్ళు దొంగలు. దొంగలు దేవుని రాజ్యానికి వారసులు అవుతారా? గారు మనం అనుకుంటున్నాం అమ్మా ఏదో ఇంట్లో జేబులో పెడితే జేబులో డబ్బు తీసేదో దొంగ, లేకపోతే వీధిలో ఎక్కడో దొంగతనం, ఇంట్లో దొంగతనం చేస్తే దొంగ. వాటి కంటే పెద్ద దొంగ ఎవరంటే దేవుని ఇంట్లో కన్నం వేసేవాడే పెద్ద దొంగ. అర్థమైందా? పెద్ద దొంగ ఎవరు? మనుషులు సొమ్ము కొట్టేవాడు కాదు, దేవుని సొమ్ము కొట్టేవాడే పెద్ద దొంగ. అంతే కదా. కనుక దశమ భాగం ఎవరైతే ఇవ్వరో వారెవరన్నమాట పెద్ద దొంగలు. ఇప్పుడు చెప్పండి, దొంగలా ఉంటారో దొరలా ఉంటారు? దొరలా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని సొమ్ము, నీ రోజు ఆదాయం, నీ వారం ఆదాయం, నీ నెల ఆదాయం ఎంత వస్తుందో నమ్మకంగా తీసి ఒక ప్రక్కన పెట్టు, ప్రార్థన చేసుకొని. అది ఆదివారం నువ్వు వెళ్ళి, అది వారందైతే వారం, నెలదైతే నెల, ఎప్పటిదైతే అప్పుడు అది తీసుకెళ్ళి ఒకసారి వేసి. అంతేగాని సంవత్సరం పొడుగున పోగు చేసి ఒక్కసారి అంతానని అనమాక. సంవత్సరం పొడుగు పోగు చేస్తే పెరుగుద్ది, పెరిగేసరికి ఆశ పుట్టుద్ది, ఆశ పుట్టేసరికి దేవునికి ఇస్తే ఏంటంటే నేను చాలా ఆపదలో ఉన్నాను, పిల్లల ఫీజు, ఇంటి అద్దె, పరబాకి, కిరాణా బిల్లు, ఇంటి పన్ను, వాటర్ ట్యాక్స్, ఇవన్నీ గుర్తొస్తాయి. ఎప్పుడు ఈసారి నలదీకటి. ఇది నా సొమ్ము కాదు, ఇది దేవుని సొమ్ము. జీతం రాగానే తీసుకెళ్ళిపోయి వేసే దేవుని మందిరం. అలాగే నీకు తెలిసిన వాళ్ళకి ఇవ్వకూడదు, మళ్ళా నీకు తెలిసిన వాళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేయకూడదు. వాడు చాలా మంది దశభాగం తీస్తారు, కొంతమంది తీస్తారు, తీసి ఇంటికి వచ్చిన పాస్టర్ గారి కల్లా 100-50 ఇచ్చి ప్రార్థన చేయించుకొని పంపిస్తూ ఉంటారు. ఇది ఇంకా రాంగ్, ఇది చాలా రాంగ్. నీకు కలిగి ఉంటే ఇవి వర్ధిల్లు పల్లి, అంతేగాని దేవుని సొమ్మును మొక్కలు చేయకూడదు. నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివో ఆ సంఘానికి నీ దశభాగం తీసుకొచ్చి ఇచ్చేయాల. అమ్మా మిగిలి పడతాయి ఇవి, జీవించుకోగలరా? కష్టమేనా? సొమ్ము దగ్గరికి వచ్చేసరికి చాలా మంది చాలా కష్టమే. ఒకవేళ నువ్వు ఏదైనా చేయాలనుకుంటే సంఘములో ఉండి ఆ సంఘములోకి వచ్చిన సొమ్ము, అప్పుడు మీరు 2-3 పెద్దలు ఉంటారుగా, ఆలోచన చేసి ఆ సొమ్ముని తీసుకెళ్ళి అవసరం ఎక్కడుందో దాన్ని అక్కడ ఖర్చు పెట్టవచ్చు. అంతేగాని పర్సనల్గా మాత్రం ఇక్కడ వ్యక్తిగతంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నాకైతే చాలా నీట్ ఉంది, నాకు చాలా అవసరం ఉంది. కానీ దశభాగం ఎవరైనా ఇస్తున్నా, ఇది దశభాగం అంటే నాకు వద్దు అని చెప్తాను. నేను తీసుకోను, అవసరం లేదు దశభాగం. నువ్వు ఏ సంఘానికి నా సంఘానికి సంబంధించిన వ్యక్తి అయితే తీసుకొచ్చి నాకు. అంతేగాని నువ్వేమో వేరే చోట నీ దశభాగం నాకంటే ఇచ్చేవాడు బుద్ధి లేకపోతే బాగా చెప్పారు. ఇలాంటి పాపం వచ్చింది. ఇక ఇచ్చేవారైనా ఎలా ఇవ్వాలి? బుద్ధితో ఇవ్వాలా, బుద్ధి లేని వాళ్ళకి ఇవ్వాలా? ఇప్పుడు చెప్పండి, చూసారా? అది టచ్ అయిపోయింది మీకు. కనుక తప్పనిసరిగా దేవుని సొమ్ము దేవునికి, ఇది నా సొమ్ము కాదు. భార్య అయినా భర్త అయినా ఇద్దరు చెప్పండి, ఇది మంద కాదు, ఇది దేవుని సొమ్ము పక్కన పెట్టండి, మందిరంలో ఇచ్చేద్దాం. కావాలి చక్కగా రాస్తారు, లేదంటే మందిరం నిధిలోకి వస్తాయి. ఆ మందిరం నుండి మీరు ఖర్చు పెట్టండి. ఎక్కడైనా మందిరాలు కడుతున్నా, ఇంకెక్కడైనా సేవ జరుగుతున్నా, స్వార్థ జరుగుతున్నా, సభలు జరుగుతున్నా, లేక మీరు ఇక్కడ నుంచి స్వార్థకు వెళ్తా ఉన్నా, అలా. ఇంకా కానుక పెట్టిలో పడేది ఉంటుంది. రాత్రి ఎక్కడో చూశాను, ఇంత పొడుగు, ఇక్కడ కూడా పెద్ద కానుక పెట్టారు, జనానికంటే మించిపోయి ఉంటున్నాయి కానుక పెట్టు. అక్కడ ఎంత పొడుగు ఉంది ఏకంగా. రాత్రి రంగంపేటలో నిజమే కదా, చూసారా? చూడలేదా సార్? అలాంటి ఏదో చూస్తారు సార్, నేను చూస్తాను. ఇంత పొడుగుందండి, ఇంత పొడుగు. సో మా పెట్టి ఇంతే ఉంటుంది. ఇది ఇంత పొడుగు, ఇది కూడా చాలా పెద్దది. గట్లకి పెట్టారు, నాకు వేస్తున్నారు నాకు తెలియదు. సరే జాగ్రత్తగా వెళ్ళండి. దేవుని సొమ్ము దేవునికి, అది ఆజ్ఞ. చెప్పండి, అదేంటి? ఆజ్ఞ. అది ఆజ్ఞ అండి. ఎన్నెన్నో 5 సార్, 6వ ఆజ్ఞ. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. నీ పొరుగు వారిని ప్రేమించవలనని క్రొత్త ఆజ్ఞ నీకు ఇచ్చుచున్నాను అన్నది. ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞను, అంటే ఒకరినొకరు ఏం చేయాలి? 6వది ప్రేమించాలి. ఏమండి? ఒకరినొకరు ఏం చేయాలి?
నీకున్న స్థితిలోనే నువ్వు ప్రేమించాలి. అర్థమవుతుందా? అలాగే మనం ప్రేమిస్తే ప్రభు మనల్ని ప్రేమిస్తాడు. వెరీ గుడ్. ఇక 7వ మాట చెప్తున్నానండి. 7వ మాట ఏడేనా? 7వ మాట ఏంటంటే 7వ మాట మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని కైకొనవలెనని వారికి బోధించుడి. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామమున మీరు వారికి బాప్తిస్మం ఇచ్చుచు మీరు ఉండండి, అనేకులను శిష్యులుగా తయారు చేయండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటాను అన్నాడు. సరే, 7వ మాట ఏంటంటే 7వ మాట అనేకులను శిష్యులుగా తయారు చెయ్యండి. ఇది 7వ ఆజ్ఞ. ఏమ్మా, గొర్రెలు ఈనతాయా కాపరి ఈనతాడా? పిల్లలు పెట్టేది కాపరా గొర్రెలే? కాపరా. నేను పాస్టర్ గారు కాపరా ఈనతాడా? అట్లా వద్దు. కాపరి కాయాలి, కాపరి మేపాలి. కాపరి ఏం చేయాలి? కాసే పని కాపరిది, మేపే పని కూడా కాపరిది. ఈ పని ఎవరిది? వృత్తి చేసేది ఎవరు? కనుక మీరే చుట్టుప్రక్కల వారికి సువార్త చెప్పి వారిని చక్కగా దేవుని మందిరానికి నడిపించాలి. అర్థమైందా? మీరే కొందరిని దేవుని దగ్గరకు నడిపించాలి. తీసుకొని అప్పుడు వచ్చిన వారికి కాపరి ఏం చేయాలా? మేత పెట్టకుండా పొదుగు పిండుకోవాలా. అంతేనా? మేత పెట్టకుండా పొదుగు పిండుతా ఉంటే ఒక్క తన్నుతుంది. వేళ మేత పెట్టరు, కానీ ఏం చేయాలా? పాలు కావాలి. సరైన మేత పెట్టరు, వాటిని మేపరు, డొక్క నిండిందో లేదో చూడరు, ఆత్మీయంగా బలంగా ఉందో లేదో చూడరు. అలా చూడకుండా పొదుగు పట్టుకుని బాగా పిండేస్తున్నారు. ఈ మధ్య మిషన్లు కూడా వచ్చేసి అంట, తొందరగా లాగేసుకోవడానికి పొదుగుకి మిషన్లు పెట్టేస్తున్నారు. నిజమా కాదా? తెలుసా మీకు? చెప్పలేదు తమ్ముడు, కొత్తగా ఉన్నట్టుంది కదా. ఏంటో విచిత్రంగా ఉంది కదా బాధ. ఏంటబ్బా ఇట్లా చెప్తున్నాడు? ఓహో, అక్కడ అలా ఉంటుందా అనుకుంటున్నట్టున్నాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. నిజంగా చెప్పండి, పొదుగు పిండుకోవాలంటే ముందు కడుపు నిండా మేపాలండి. ఆటోమేటిక్గా కడుపు నిండితే, డొక్క నిండితే పాలు అవే ఇస్తాయి. డొక్క నిండకపోతే పాలు ఇవ్వవు. డొక్క నిండకపోతే పాలు ఇవ్వవు. నాకు కూడా ప్రాక్టికల్గా ఉన్నాయి. ఈ మధ్యకాలం నిన్న సంఘాన్ని వదిలిపెట్టి అటు ఇటు తిరిగేస్తున్నాను. బాగా తిరిగేస్తా ఉంటే, అయ్యారంటే మాకు మేత సరిపోవట్లేదు అన్నాడు. కానీ నీకు మేత సరిపోవట్లేదని నాకెలా తెలిసిందంటే, చందా చూస్తే చాలా తక్కువ వస్తుంది. ఓహో, నేను అనుకున్నాను అంటే మేత ఫుల్గా ఉంటే పాలు ఫుల్గా ఉంటాయి, పాలు ఫుల్గా లేవంటే ఆయన చెప్పింది రైటే కావాలి. ఇక నేను జాగ్రత్త పడాలనుకున్నానమ్మా. అర్థమైపోద్ది సంగతి. కాబట్టి కాపరి మేపాలి, కాయాలి, గొర్రెలు ఈనాలి. చూడండి, కోడి గుడ్డు పెడుతుంది, తన రూపంలో ఒక పిల్లను సంపద. ప్రతి జంతువు అంతేనండి. ఆఖరి పాము కూడా ఇంకొక పాముని పుట్టిస్తుంది. అవునా కదా? కానీ పరిశుద్ధుడు ఇంకొక పాపిని ప్రభు దగ్గరికి తీసుకురావడం చూసారా మీరు? తీసుకొచ్చారు ఎప్పుడైనా? ఆడు మారితే మీకు ప్రమాదం. ఆడు మారకూడదు, ఆడు అలాగే ఉండాలా, మీరు ఇలాగే ఉండాలి. ఈ సెక్షన్ పక్కన పెట్టండి. ఒక వ్యక్తి నిజంగా మారితే దాని విలువేంటో అర్థమైతే ఖచ్చితంగా మనం ఆ పని చేస్తాం. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి నరకము నుండి తప్పించుకుంటే తప్పించాలని భారం మతంతో, ఇందాక నేను చెప్పానే, ఎంత కష్టపడి నన్ను అంటూ ఉంటారు మా వాళ్ళు. అడగండి చార్లెస్ గారు కానీ, వాటి సిస్టర్ కానీ, అన్న మీరు ఎప్పుడు తింటున్నారు, ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు నిద్రపోతున్నారు, అసలు ఏంటన్నా మీరు ఎప్పుడు చూసినా 24 గంటలు వర్కింగ్లోనే ఉంటున్నారు, మీరు ఎప్పుడు ఏంటని అంటున్నారు. అలా పని చేసినా కూడా ఇంకా ఎంతో లోటు ఉందని నాకు అర్థమవుతుంది. ఇంకా పని చేయాలని, ఇంకా ఊపిరి ఆగే లోపల ఇంకా గొప్ప పని చేయాలని చాలా తపనతో పనిచేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి రాకపోతే ఈ మాటలు మీకు తెలిసేవా? చెప్పండి. తెలియదు.
ఇప్పుడు తెలియదు అన్నారు. మరి ఇలాంటి మాటలు చెప్పించాలంటే మళ్ళీ మీరు అందరూ ఏకం అవ్వాలా, దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ జరుగుతూ ఉంటాయి. సరేలే, కనుక సంఘ సత్యానికి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 7 ఆజ్ఞలు. ఒకటేంటి? ప్రభువును ప్రేమించాలి. ప్రభువును ప్రేమించిన వాళ్ళు బ్రతుకు మార్చుకోవాలా. బ్రతుకు మార్చుకున్న వాళ్ళు బాప్తిసం పొందాలా. బాప్తిసం పొందిన వాళ్ళు ఆరాధన చేయాలి. ఆరాధన చేసేవాడు ఆఫరింగ్స్ ఇవ్వాలి. వాళ్ళే దశమ భాగం పాపులు పక్కలా, పరిశుద్ధులు ఇవ్వాలా. ఖచ్చితంగా రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలా, లేకపోతే వాడు దొంగ. రైట్, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలా. 5 పొరుగు వారిని ప్రేమించాలి. 7 శిష్యులుగా తయారు చేయాలి. 7 ఆజ్ఞలు పాటించాలి. ఒక్కటి ఫెయిల్ అయినా అన్ని ఫెయిల్ అయినట్టే. ఒక్కటి లేకపోయినా కావాలని చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు యోహాను రాసిన మొదటి పత్రికలో. ఇక్కడేమన్నాడు 2:10లో, ఒకడు ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోతే మిగిలిన ఆజ్ఞలన్నింటిలో అపరాధి. ఏంటి? 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఒక్కడు తప్పిపోయాడు, 9 పాటించాడు, కానీ అన్నింటిలో అపరాధ నిరపరాధ. అన్ని ఫెయిలా పాసా? ఒక్కటి ఫెయిల్ అయితే అన్ని ఫెయిలే. ఈ 7 ఆజ్ఞల్లో ఒక్కటి ఫెయిల్ అయినా ఎంత భక్తి ప్రదర్శించేస్తా ఉంటారు బిడ్డలారా, భక్తులారా. అసలు అలా పట్టు చూస్తూ ఉంటే మత్తి పోతా ఉంటుంది, కానీ దగ్గర పెట్టి చూస్తే వాక్యము ఒక్క ముక్క దాన్ని అనుసరించారు. చాలా బాధ వచ్చింది నిజంగా. భక్తి మాత్రం భలే ప్రదర్శించేస్తూ ఉంటారు స్టేజ్ మీద. నాకు అట్లాంటి వాళ్ళని చూస్తే మండిపోతా ఉంటుంది లోపల. ఈ భక్తి పారవశ్యం చూపిస్తా ఉంటారు. అది కాదు, వాక్య తూకానికి సరిపోవాలి, వాక్య పద్ధతిని అనుసరించాలి. ఆ విధమైన జీవితాన్ని ఎప్పుడు కలిగి ఉండాలా, అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మీరు ఫెయిలా పాసా? చెప్పండి, ఫెయిలా పాసా? గట్టిగా చెప్పండి. ఇలా అడిగితే తెలిసిపోతే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 7. ఇందాకేమో పాపం పోలేదన్నాను, ఇప్పుడేమో అన్నింటిలో ఫెయిల్ అన్నారు. అన్ని మిమ్మల్ని ఫెయిల్ చేస్తే కూర్చోరా నేను? ఇప్పుడు ఫెయిల్ అయిపోయినాడు ఏం చేయాలంటే, అబ్బా శిక్ష పడద్దా? ఫెయిల్ అయినాడు శిక్ష పడద్దా? ఆ శిక్ష జైలు. ఫెయిల్ అయితే జైలు. ఫెయిల్ అయినోడికి ఏం చేయాలి? జైలు. జైల్లో ఉన్నోడికి ఏం కావాలా? ఫెయిలు, జైలు, ఫెయిల్ కావాలంటే ప్రభు పాదాల మీదే పడి, ప్రభువా ఇక నుంచి నేను ఈ తప్పు నేను చేయనైనా నన్ను నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను, నా బ్రతుకు మార్చుకుంటాను, నీకు మహిమకరంగా ఉంటాను అని చెప్పాలి. ఈ 7 ఆజ్ఞలు పాటిస్తే ఎవరిని ప్రేమించినట్టు? విన్నాం ఇప్పటికి. 1 ప్రేమించెను, 2 ప్రేమించుచు, ఇక 3వ మాట కూడా చెప్పేనా? టైం అయిపోయిందా? దీనికి కూడా 7 మాటలు చెప్పాలి. 7 చెప్పినా 1 చెప్పాను. 7 చెప్పాక వంట అయిందో లేదో చూసిరండి. రమేష్ అన్న ఏమైంది? వంట అయితే 1-2 మాటలు చెప్పి ముగిస్తా, అవ్వకపోతే 7 మాటలు చెప్తా. అయిందన్నా? అయితే పాస్టర్ గారు ముగించమని చెప్తున్నారు, కానీ చెప్తా. ఓకే, ఆయన్ని ప్రేమిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పనండి. ఆయన్ని ప్రేమిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తా వినండి. 1 ప్రేమించారు, ఆయన మనల్ని ప్రేమించాడు. 2 మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉండాలి. అప్పుడు ప్రేమిస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందో చెప్తా వినండి. ఆయన్ని ప్రేమిస్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుందంటే చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తనను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు. ఇప్పుడు ఆయన్ని ప్రేమించే వారు ఆయన రాజ్యానికి ఏమవుతారు?
ఆయన ప్రేమించకపోతే ఎక్కడికి వెళ్తారని చెప్పాను, అగ్నిగంధకాలతో మండుకుండా శాపానికి వెళ్ళిపోతారని చెప్పాను కదా. ఆయన ప్రేమిస్తే ఆయన రాజ్యానికి వెళ్తారు. అమ్మా, ఆయన ప్రేమిస్తే ఆయన రాజ్యానికి వెళ్తాం. ఆయన గాని ప్రేమించలేదు అనుకోండి, ఆయన ప్రేమిస్తే ఏముందో యాకోబు పత్రిక 1:12 కూడా చదివేయండి. యాకోబు పత్రిక 1:12. మిగిలిన సంగతులు ఆయన చెప్తారు. ఎవరికి? ప్రభువు తన్ను ప్రేమించేవారికి. అంటే తనను ప్రేమించడం అంటే ఏంటి? అది ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఆయన ఆజ్ఞలు గైకొన వారికి ఆయన ఏమిస్తానన్నాడు? వాగ్దానం చేసిన జీవ కిరీటం. కావాలా వద్దా? ఆయన ప్రేమించే వారికి ఏమున్నాయి? ఆయన రాజ్యం ఇస్తాడు. ఆ రాజ్యములో జీవ కిరీటం ఇస్తాడు. ఎవరు ప్రేమిస్తే ఆయన. ఇది భవిష్యత్ అన్నమాట. కనుక ప్రతివారు ఎవరు ప్రేమించాలి? మా 1 ప్రేమించను, 2 ప్రేమించుచు, 3 ప్రేమను బట్టి, ఆయన ప్రేమించుటను బట్టి ఏమున్నది? రాజ్యం ఉన్నది, జీవ కిరీటం ఉన్నది. కనుక ఆయన ప్రేమించాలి. ఇంకా లాభాలు ఉన్నాయి. వీలైతే రాత్రి సువార్త కూడికలో చెప్తాను. తప్పనిసరిగా అందరూ కూడికి రండి. వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను, పిల్లలు ఇళ్ళు ఉన్నారని ఇప్పుడు మీరేం చెప్పకండి. మీరు ప్రేమిస్తే ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటిస్తే ఇంకేమున్నాయో చెప్తా. వద్దా? కావాలా? అలాగైతే మీరు రావాలి రాత్రికి. ఓకేనా? ఎప్పుడు రావాలా? అంత కూటం అయిపోయాక రావాలా? కరెక్ట్గా టైం చెప్పండి. కరెక్ట్ టైంకి అక్కడ ఉండాలి. 10 నిమిషాలు. అర్థమైందా? తీరుబాటుగా వద్దామంటే అయిపోద్ది. అట్లా కుదరదు. ఇప్పుడు చెప్పండి. యోనాతాను దావీదుని ఏం చేశాడు? యోనాతాను కూడా అందరినీ ఏం చేశాడు? దావీదు అందరినీ ఏం చేశాడు? దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. మనం కూడా ఆయన ఏం చేయాలి? ఆయన ఎంత ప్రేమించాడు? ఎప్పుడు ప్రేమించాడు? ఏ ప్రేమతో ప్రేమించాడు? ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టి. ఎవరిని ప్రేమించాడు? 5 వర్గాల వారిని ప్రేమించాడు కదా. ఎందుకు ప్రేమించాడు? పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి. ఎప్పటి వరకు ప్రేమిస్తానన్నాడు? అంతవరకు. ఎవరిని ప్రేమిస్తానన్నాడు? లోకములో ఉన్న ఆ ప్రేమను ఏమన్నాడు? సంపూర్ణమైన. ఆయన ప్రేమించాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలు ఎన్ని? పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలు ఎన్ని? సంఘ సత్యానికి ఎన్ని? ఆ 7 ఏంటి? 1 ప్రభువుని ప్రేమించాలి. 2 మార్చుకోవాలి. 3 ఆరాధన చేయాలి. 4 బాప్తిజం పొందాలి. 4 ఆరాధన చేయాలి. 5 ఇవ్వాలి. 6 7 కొంతమంది శిష్యులను తయారు. అలా చేస్తే మనం ఆయన ఏం చేసినట్టు? లేకపోతే ఏం చేసినట్టు? ప్రేమించనట్టే కదా. ఆయన ప్రేమిస్తే వచ్చే లాభం ఏంటి? దేవుని రాజ్యానికి వారసులం, పరలోకంలో జీవ. ఇప్పుడు చెప్పండి, సీమోను పేతురుని అడిగాడా లేదా? 21:15-16-17 సీమోను పేతురు నీవు నన్ను ఎక్కువగా. 16వ వచనం సీమోను పేతురు నీవు నన్ను ఎక్కువగా. 17వ వచనం సీమోను పేతురు నీవు నన్ను ఎక్కువగా. ఆయన్ని అడిగినట్టే మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? ప్రేమిస్తున్నారని చెప్తారా? ప్రేమించడం లేదని చెప్తారా? ఈ రోజు మాత్రం నిజం చెప్పండి. ప్రేమించినట్టు నటించాము నాయన అని చెప్పండి. ఏం చెప్పాలా? చెప్పండి. నిజంగా నిజమే కదా. ఇప్పుడు దాకా ఫెయిల్ అయిపోయారంటే అర్థమైంది కదా. ప్రేమించినట్టుగా నటించాము నాయన, లేకపోతే నీ ప్రేమ మాకు సరిగా అర్థం కాక నిన్ను మేము ప్రేమించలేకపోయాము నాయన. ఇక నుంచి నీ ప్రేమ మాకు అర్థమైంది కాబట్టి ఇక నుంచి నేను నిన్ను ప్రేమిస్తా, మా లోపాన్ని దోషాన్ని క్షమించు అని ఒప్పుకుంటారా? కప్పుకుంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు?
ఒప్పుకోవాల్సిందే, గట్టిగా ఒప్పుకోవాల్సిందే. అయినా నిజమే అన్నా, నేను ప్రభుని ఇక్కడి నుంచి ప్రేమిస్తాను అన్నవాడు తల వంచి కళ్ళు మూసుకొని దేవుని దగ్గర ఏమున్నదో ఒప్పేసుకొని, ఆ లోపం ఏంటో ఒప్పేసుకొని, ఆ బలహీనత ఏంటో ఒప్పేసుకోండి, ఆ బుద్ధిహీనత ఏంటో ఒప్పేసుకోండి, ఆ భక్తిహీనత ఏంటో ఒప్పేసుకోండి. దేవునికి ఆయాసకరమైన పని ఏం చేసావో ఒప్పేసుకో. తమ్ముడు కళ్ళు మూసుకో, ఒప్పేసుకో. దేవుని ఎదుట ఒప్పుకో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని గుర్తించి దేవునికి మహిమకరంగా జీవితాన్ని మార్చుకుంటే మంచిది, మంచిది, మంచిది. ఒప్పుకుంటున్నావా బాబు? ఒప్పుకుంటున్నావా అమ్మా? ప్రేమిస్తున్నాను, మోసం చేయొద్దు. ఈరోజు నిజంగా చాలా కపట ప్రేమలు, దొంగ ప్రేమలు ఎక్కువైపోయినాయి. ప్రేమిస్తున్నాను